కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు 10,000 ఇళ్ళు బూడిదయ్యాయి సార్. సెలబ్రిటీలు ఉండే పాష్ ఏరియాస్లో కూడా కార్చిచ్చు వచ్చేసింది. అండ్ అమెరికా చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా ప్రాణభయంతో చాలామంది పరుగులు పెడుతూ అన్న భయానక దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం సార్. ఒకసారి ఆ విజువల్స్ ఫుల్ స్క్రీన్లో తీసుకోండి. మొత్తం ఇది డ్రోన్ షాట్ సార్. ఇది అసలు కార్చిచ్చు ఆ లాస్ ఏంజల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ రకంగా విస్తరించింది అని చూస్తూ ఉంటే అది ఏదైనా గ్రాఫిక్సా అనిపించేలా ఉంది సార్. చాలా భయానక దృశ్యాలు. అసలు ఎందుకు అమెరికా కంట్రోల్ చేయలేకపోతోంది అన్నది ఒక క్వశ్చన్ అయితే, అసలు ఈ కార్చిచ్చు కారణాలు ఏంటి? అంటే అమెరికా చరిత్రలో మొదటిది కాదు. అమెరికాకు ఈ వైల్డ్ ఫైర్స్ కార్చిచ్చులే కొత్త కాదు, కొత్త ఏం కాదు. లాస్ ఏంజల్స్ కూడా కొత్త కాదు. నేను ఆ ప్రాంతం కూడా చూశాను. నేను ఇప్పుడు ఈ ప్యాలసైడ్స్ ప్రాంతం కూడా చూశాను. నేను లాస్ ఏంజల్స్ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు పర్సనల్గా ఈ ఏరియా అంతా చూశాను. పసిఫిక్ మహాసముద్ర తీరాన ఉంటుంది లాస్ ఏంజల్స్. సో అందువల్ల ఈ ప్రాంతానికి అసలు అమెరికాకు, అందులో కాలిఫోర్నియాకు కార్చిచ్చునే కొత్త కాదు. ఇప్పటికి మీరు అన్నట్టు 10,000 ఇండ్లు దెబ్బతిన్నాయి. 60,000 ఇండ్లకు నోటీసులు ఇచ్చారు, అంటే డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది అని. 180,000 మంది ఎఫెక్ట్ అయ్యారు. ఇంకో 2 లక్షల మంది ఎఫెక్ట్ అవుతారని అంచనా. సో అందువల్ల చాలా తీవ్ర స్థాయిలో ఉన్నమాట నిజం. 13 lakh crore దీనికి అంటే $8 billion అని అంటున్నారు. అంటే 8 to 10 billion నష్టమని. సో దీనికి ఇప్పటి వరకు రీజన్ ఏంటి అనేది అధికారికంగా ప్రకటించలేదు. అంటే వాట్ ఇస్ ది ఆరిజిన్, ఎక్కడ వచ్చింది. ఇప్పుడు ఏ ఫైర్ అయినా పెద్ద ఫైర్గా మొదలు కాదు, ఏదో ఎక్కడో చిన్న ఫైర్గా మొదలై అది కొన్ని అనుకూల పరిస్థితులు కారణాలుంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. సో అందువల్ల దీని ఆరిజిన్ ఎక్కడ, ఎందుకు జరిగింది అనేది ఇప్పటికీ అఫీషియల్గా ఎస్టాబ్లిష్ కాలేదు. కానీ ఏమి కారణాలు అయి ఉంటాయి అన్నప్పుడు సాధారణంగా ఈ లైట్నింగ్ ఒక కారణం అయి ఉంటుంది. మనకు స్పార్క్స్ వస్తాయి చూడండి, మెరుపులు మెరుస్తుంటే లైట్నింగ్ ఒక కారణం, పిడుగులు పడడం అంటారు కదా. సో లైట్నింగ్ ఒక కారణము అంటారు, కానీ దీనికి లైట్నింగ్ కారణం కాదు. ఆ రకంగా వాతావరణం ఏమీ లేదు అందులో. ఇది ఏమీ సమ్మర్ కూడా కాదు మీకు అనుకూల వాతావరణం ఉండటానికి. తర్వాత రెండవ కారణం ఏమై ఉంటుంది అంటే యుటిలిటీస్ వల్ల. మెయిన్గా ఇప్పుడు ఈ కేబుల్ వైర్స్ ఉంటాయి కదా. సో ఎలక్ట్రిక్ ఈవెంట్స్ జరిగితే, అంటే బాగా వేగంగా గాలులు వీసినప్పుడు ఈ పవర్ కేబుల్స్ కనుక ఇంటరాక్ట్ అయితే ఫైర్ ఎక్కడో చోట చిన్న ఫైర్ స్టార్ట్ కావచ్చు. అది ఆ గాలి వల్ల విస్తరించే అవకాశం ఉంటుంది. అది రెండవ ఫ్యాక్టర్గా చెప్తున్నారు. మూడవ ఫ్యాక్టర్గా ఎవడైనా కావాలని చిన్నగా ఎక్కడైనా అంటిస్తే అది కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా అడవుల్లో మంటలకు ఒక సిగరెట్ తాగి విసిరేస్తే బుషెస్లో విసిరాడు అనుకోండి, మొదలు ఆ బుషెస్లో ఫైర్ అందుకుంటుంది, తర్వాత మీకు మిగతా ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది. అందువల్ల అదొక థర్డ్ రీజన్గా చెప్తున్నారు. సో ప్రధానమైన రీజన్ ఏంటంటే క్లైమేట్ చేంజ్. ఇప్పుడు ఈ సీజన్ 2022, 2023, 2024 ఈ 3 సీజన్లు కనుక చూస్తే మనకు 2022లో ఇట్ వాజ్ ఎ వెరీ వెట్ వింటర్. అంటే బాగా వర్షాలు అంటే వెట్గా ఉండే ఆ వాతావరణం అంతా. 2023 కూడా వెట్ వింటర్. 2024 అన్యూజువల్లీ డ్రై వింటర్. ఇది అంటే ఎంత డ్రై అంటే లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు అంటే నియర్లీ 4 months, 3.5-4 monthsలో అసలు నెగ్లిజిబుల్ రెయిన్ఫాల్ 0.08 సెంటీమీటర్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. అంటే చాలా డ్రై వెదర్ కావడం వల్ల ఇక్కడ నీకు చెట్లన్నీ, అడవులన్నీ కూడా డ్రైగా ఉన్నాయి. ఈ డ్రైగా ఉన్న సమయంలో ఫైర్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది కదా. తర్వాత ఏంటంటే ఇక్కడంతా మీరు ఆ ప్రాంతం చూస్తే ఒకవైపు సముద్ర తీరమే కాదు, కొండలు, సో హిల్స్ నుంచి వస్తుంటాయి. చాలా అంటే ఆ జాగ్రఫీ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, కానీ ఒక్క మాటలో అర్థం కావాలంటే చాలా వేగంగా గాలులు వీస్తుంటాయి. ఈసారి కూడా ఏంటంటే గతంతో పోలిస్తే ఫాస్టర్, వార్మర్ అండ్ డ్రై, అంటే గాలులకు 3 లక్షణాలు ఒకటేసారి జంప్ అయినాయి. అంటే వేగంగా గాలి వీచాయి, అవి చాలా డ్రై ఉంది, హ్యూమిడిటీ రీత్యా చూస్తే చాలా వేడి గాలులు కూడా వీసాయి. సో ఒకవైపు ఏమో అడవంతా కూడా
నీకు అన్యూజువల్లీ డ్రై వెదర్ ఉంది బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల వల్ల, గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతుండడం వల్ల, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ పెరగడం వల్ల, సో వాతావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల సాధారణంగా వెట్ వింటర్స్ ఉండాల్సి 2 ఏళ్ళు ఉన్న తర్వాత మూడవసారి అన్యూజువల్లీ డ్రై వింటర్ వచ్చింది. కంప్లీట్లీ కాంట్రాస్టింగ్ వాతావరణం ఏర్పడింది. సో దానికి ఈ ఫాస్టర్ వార్మర్ డ్రై గాలులు జత కావడం వల్ల ఈ ఫైర్ జరిగి ఉండవచ్చు, ఫైర్ విస్తరించి ఉండవచ్చు అనేది. ఖచ్చితంగా స్పార్క్ కారణం ఏదో తెలియదు కానీ విస్తరించడానికి ఖచ్చితంగా ఈ గాలులు కారణం. తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా మనలాగా సిమెంట్తో వుడెన్తో ఉంటాయి, ఎందుకంటే భూకంపాలను తట్టుకోవటానికి వీలుగా వుడెన్తో ఉంటాయి. సో అవి కూడా వుడెన్ హౌజెస్ కనుక ఎంత 100 కోట్ల వీళ్ళైనా వుడెనే ఉంటాయి. సో మీకు దానివల్ల ఆ ఫైర్ తొందరగా కూడా డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వాదన పొలిటికల్ క్రిటిసిజం కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడాడు. అసలు బడ్జెట్ కట్స్ వల్ల ఫైర్ డిపార్ట్మెంట్ ఇలీక్విప్డ్గా ఉంది అని. ఇది మా గవర్నమెంట్ అంగీకరించడం లేదు, అమెరికాలో కూడా ఏంటి ఇది అని. కానీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ మెమోలో కూడా ఇది మెన్షన్ చేశారు, మాకు బడ్జెట్ సరిగా ఇవ్వడం పోవడం వల్ల మేము వెల్ ప్రిపేర్డ్గా ఉండలేకపోయామని. ఈవెన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్లలో ఈ ఫైర్ ఇంజన్లో వాటర్ అవైలబిలిటీ ఇబ్బందులుగా ఉంది, వాటర్ ప్రెషర్ తక్కువగా ఉంది అని కూడా వార్తలు వచ్చాయి. ఇవన్నిటికీ కారణం ఫైర్ సేఫ్టీ మిషనరీ అప్రమత్తంగా లేకపోవడము, వాటికి బడ్జెట్ కట్స్ వల్ల వాళ్ళ సంసిద్ధతలో లోపం ఉండడం వల్ల ఈ ఫైర్స్ను వేగంగా కంట్రోల్ చేయలేకపోయారు అన్న పొలిటికల్ క్రిటిసిజం కూడా ఉంది. అయితే దాన్ని అఫీషియల్గా ధృవీకరించలేదు. కానీ వాటర్ ప్రెషర్ కొంత తగ్గడానికి కొన్ని చోట్ల కారణం ఏకకాలంలో ఫైర్ ఇంజన్లు ఎక్కువ పనిచేస్తూ అవి ఎక్కువ వాటర్ సక్ చేయడం వల్ల జరిగింది అని ఒక వివరణ వచ్చింది. అందువల్ల అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ మరి సరిగా ప్రిపేర్ అయి ఉందా ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి అని. ఎందుకంటే ఈ ఫైర్స్ స్పార్క్ వచ్చిన తర్వాత వేగంగా వ్యాపించడమే కాదు, వాటిని నియంత్రించగలగడంలో కూడా చాలా కీలకమవుతుంది. నియంత్రించడంలో కూడా ఇప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో నియంత్రణకు అదుపులోకి రాలేదు, చాలా స్ప్రెడ్ అవుతున్నాయి. అందువల్ల రూట్ ఆఫ్ ద కాజ్ మాత్రం క్లైమేట్ చేంజ్. అందువల్ల మనకు ప్రకృతి వైపరీత్యాలని మనం ఆపలేము, కానీ మానవ చర్యల వల్ల ప్రకృతి వైపరీత్యాల తీవ్రత పెరగడము తగ్గడం ఉంటుంది. ఇట్ విల్ అగ్రవేట్ ఆర్ మిటిగేట్. అందువల్ల ఖచ్చితంగా అమెరికాకు ఒక గుణపాఠం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా అవుతున్నాడు, ఆయన అసలు క్లైమేట్ చేంజ్ పట్టించుకోడు. ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి కూడా ఉపసంహరించుకున్నాడు. ఆయన ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినాక ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి, వాతావరణ ఒప్పందం నుంచి ఆయన బయటకు వచ్చేసాడు, అమెరికా బయటకు వచ్చింది. అందువల్ల ఇప్పటికైనా అమెరికా అర్థం కావాలి, ఇదేదో ప్రపంచ మానవాళి కొరకు అమెరికా చేస్తున్న సేవ అనుకోకూడదు. క్లైమేట్ కమిట్మెంట్స్ అమెరికాపై కూడా ఉంటుంది, లేకపోతే అమెరికాకే నష్టం. లాస్ ఏంజల్స్ ఫైర్స్ షుడ్ అట్లీస్ట్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. వారానికి 7 రోజులు, ఒక వీక్ ఆఫ్ ఉంటుంది, 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది, డైలీ 8 hours పని చేయాల్సి ఉంటుంది, 6 into 8 48. కానీ ఎలాంటి చైర్మన్ సుబ్రహ్మణ్యన్ కామెంట్స్ చాలా వివాదాస్పదం అయ్యాయి కదా సార్. 90 hours పని చేయాలి అని చెప్పి, ఇంట్లో కూర్చుని మీ పెళ్ళాల మొహం వైపు చూస్తే ఏముంటుంది అని కూడా ఆయన కామెంట్ చేస్తారు. మొగల ముఖం వైపు కూడా చూస్తే ఏమొస్తుంది కూడా అన్నట్టు. అదే సార్, అంటే జెండర్ ఈక్వాలిటీ పార్టీ అదే హైలైట్ అయింది కదా సార్. దాన్నే మహిళలందరూ దీపికా పదుకునే కానీ గుత్తాజ్వాలా కానీ వాళ్ళు అదే హైలైట్ చేస్తూ ఉన్నారు. అండ్ దీపికా పదుకునే దీని మీద రెస్పాండ్ అయ్యారు సార్. అండ్ గుత్తాజ్వాలా కూడా ఒక ట్వీట్ చేశారు. ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వై షుడ్ంట్ హీ స్టేర్ అట్ హిస్ వైఫ్ అండ్ వై ఓన్లీ ఆన్ a Sunday? It's sad and sometimes unbelievable that such educated and people at highest positions of big organizations are not taking mental health and mental rest seriously and making such statements and exposing themselves so openly. It's disappointing and scary అని చెప్పేసి. దీపికా పదుకొనే ఇది మెంటల్ హెల్త్ యాక్టివిస్ట్ కూడా. ఆమె మానసిక ఆరోగ్యం కొరకు పెద్ద క్యాంపెయినింగ్ చేస్తుంటారు. ఫిలిం వరల్డ్లో చాలా అరుదుగా లభించేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఫిలిం వరల్డ్ వాళ్ళు దేనికి స్పందించరు, బెనిఫిట్ షోల కోసం, టికెట్ల ధర పెంచుకోవడం కొరకు, ప్రీమియర్ షోల కొరకే స్పందిస్తూ ఉంటారు. కానీ దీపికా పదుకొనే సోషల్ ఇష్యూస్ పైన స్పందించేటువంటి స్వభావం కలిగినటువంటి యాక్ట్రెస్ ఆమె. మానవ హక్కుల పైన, పౌర హక్కులపై కూడా స్పందిస్తుంటుంది. తీవ్రమైన పొలిటికల్ క్రిటిసిజాన్ని ఎదుర్కొన్న ఆమె ఏమీ భయపడదు.
సో అందువల్ల ఆమె ఆల్రెడీ మానసిక ఆరోగ్యం కొరకు యాక్టివిస్ట్గా ఉన్నారు కనుక షీ వాజ్ వెరీ క్రిటికల్. ఇప్పుడు సమస్య ఏంటి, ఒకటి ఎన్ని గంటలు పని చేయాలి. ఇప్పుడు 70 గంటలు పని చేయాలని నారాయణమూర్తి అన్నాడు. ఈవెన్ ఓలా ఫౌండర్ అయితే అసలు వీక్లీ ఆఫ్లు అనేది ఎవడు పట్టుకొచ్చాడు, ఈ వీక్లీ ఆఫ్లే ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు ఎల్ఎన్టీ చీఫ్ ఏమో 90 గంటలు పనిచేయాలంటూ అసలు సండే రోజు కూడా నా ఉద్యోగుల్ని నేను ఆఫీస్కి ఎందుకు రప్పించలేకపోతున్నానని చింతిస్తున్నాను అన్నాడు. సో ఇలాన్ మస్క్ కూడా 90 నుంచి 100 గంటలు పనిచేయాలి అన్నాడు. సో ఇదొక్కటి, అంటే ప్రజల ఉద్యోగులకు విశ్రాంతి అవసరం లేదు, ఉద్యోగులకు కుటుంబ జీవితం అవసరం లేదు, ఉద్యోగులు కార్పొరేట్ లాభాల పంట కోసం సర్వస్వము త్యాగం చేసి కార్పొరేట్ బానిసల్లాగా పనిచేయాలి. వాళ్ళకి వేరే హ్యూమన్ బీయింగ్స్ లాగా మానవులకు ఉండేటువంటి సహజ కోరికలు, భార్య పిల్లలతో అలా పార్క్కి వెళ్దాం, ఇలా రెస్టారెంట్ వెళ్దాం, ఓ తీర్థయాత్రకి వెళ్దాం, ఓ విహారయాత్రకి వెళ్దాం, లేదా తన కొడుకో బిడ్డను తీసుకొని అలా ఎంజాయ్ చేసేద్దాం, ఇలాంటి ఏవి ఉండకూడదు. వాళ్ళు కేవలం ఒక మిషన్లలాగా కన్వేయర్ బెల్ట్లో కార్పొరేట్ బానిసల్లాగా పనిచేయాలనే మనస్తత్వం ఒకటి. ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది. రెండవది, చాలా వికృతమైన మానసిక పరిస్థితిని ఈ కార్పొరేట్ చీఫ్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీకు గౌతమ్ అదానీ ఏమంటాడు, 8 గంటలు ఇంట్లో ఉంటే భార్య పారిపోతుంది అంటున్నాడు. సో ఆయన తెలియదు కావచ్చు, మొత్తం 24 గంటలు భర్త నా పక్కనే ఉండాలి అని కోరుకునే మహిళలు దేశంలో చాలామంది ఉంటారు. అలాంటి అన్యోన్యమైన దాంపత్య జీవితం కలిపిన వాళ్ళు ఉంటారు. 8 గంటలు ఇంట్లో ఉంటే భార్య తల్లిగారింటి పారిపోవాలని ఏమీ ఉండదు. అది మరి గౌతమ్ అదానికి ఎలాంటి అనుభవం ఉందో మనకు తెలియదు. అంటే ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి కదా సార్, అంటే జనరలైజ్ చేసి చెప్పలేము, ఎలా చెప్తారు మీరు. సో అది 8 గంటలు ఉండాలా, 10 గంటలు ఉండాలా, అసలే ఉండకూడదు వాళ్ళు నిర్ణయించుకుంటారు. మీరెవరండి భార్యాభర్తల జీవితాలు తొంగి చూడటానికి? మీరెవరు చెప్పడానికి భార్య భర్తతో ఎన్ని గంటలు ఉండాలి, భర్త భార్యతో ఎన్ని గంటలు ఉండాలి అని పారిశ్రామిక అధిపతులు నిర్ణయిస్తారా ఎక్కడైనా? ఇప్పుడు ఈ పెద్ద మనిషి అయితే సుబ్రహ్మణ్యం అని ఎల్ఎన్టీ చీఫ్, అది దేశంలో ఒక అతిపెద్ద సంస్థ, మన హైదరాబాద్ మెట్రోకి కూడా ఓనర్ ఎల్ఎన్టీనే. సో ఆ పెద్ద మనిషి ఏమంటున్నాడు, నీ భార్య ముఖం చూసుకుంటే ఎంతసేపు ఉంటావు, నీ భర్త ముఖం చూసుకుంటే ఎంతసేపు ఉంటావు అని అంటున్నాడు. సో ఎక్కడికి పోతున్నారు నిజంగా? ఇది అంటే కార్పొరేట్ యజమానులకు ఉద్యోగులు మనుషులా కనబడడం లేదు, వాళ్లకు కేవలం యంత్రాల్లాగా కనబడుతున్నారు. మా లాభాల కోసం పని చేయాల్సిన ఒక మిషన్స్ లాగా కనబడుతున్నారు. ఈ మనస్తత్వం, ఈ మైండ్ సెట్ చాలా ప్రమాదకరంగా మారింది. సో ఇది మొదటిది. రెండవది ఏంటి, కామన్ సెన్స్ కూడా ఉండడం లేదు. అయ్యా నువ్వు మరి ఇన్ని గంటలు పనిచేయమంటున్నావు, నీవు సిఇఓలు వయసు ఎంత, మీ ఎంప్లాయీస్ వయసు ఎంత, ఇలా పనిచేసినప్పుడు వాళ్ళ వర్క్ ప్రెషర్ ఏ రకంగా. ఇప్పుడు అన్నా సెబాస్టియన్ కేసు చూసాము, ఎర్నస్ట్ అండ్ యంగ్లో 26 ఏళ్ళ చాలా హైలీ టాలెంటెడ్ చార్టెడ్ అకౌంటెంట్ అసలు ఆ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక హార్ట్ అటాక్ చనిపోయింది అని వార్తలు వచ్చాయి. తల్లి మాట్లాడితే ఈవై క్షమాపణ కూడా చెప్పింది. సో అందువల్ల వర్క్ కల్చరు యువత ఆరోగ్యం, మానసిక శారీరక ఆరోగ్యం పైన ఏ రకమైన ప్రభావం చూపుతుంది అన్న హ్యూమన్ కన్సర్న్ లాభాల గ్రీడ్ మాత్రమే ఉండే, ప్రాఫిట్లు మాత్రమే కనబడే కార్పొరేట్ పెద్దలకు కనిపించడం లేదు. ఇంత ఇన్హ్యూమన్గా ఎందుకుంటున్నారు కార్పొరేట్ పెద్దలు అనేది రెండవ క్వశ్చన్. మూడవ క్వశ్చన్. ఇక నాలుగవ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు కామన్ సెన్స్ ఏంటి? ఇప్పుడు ఎన్ని గంటలు పని చేస్తున్నా దానిపైన వర్క్ ఉంటుంది, ప్రొడక్టివిటీ ఉంటుందా? నీవు ఉదాహరణకు నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను ఈ సుబ్రహ్మణ్యంకు, అయ్యా నువ్వు అనుకోకుండా హార్ట్ సర్జరీ చేయించుకోవాలి, అక్కడ ఒక 2 కార్డియక్ సర్జన్స్ ఉన్నారు. ఒక ఆయన వారం రోజుల పాటు రోజుకు 90 గంటలు పనిచేస్తూ క్షణం తీరిక లేకుండా, నిద్ర కూడా లేకుండా, ఫ్యామిలీ లైఫ్ కూడా లేకుండా చాలా ఫ్రస్ట్రేటింగ్గా, ఇరిటేటింగ్గా ఉన్న సర్జన్ ఒక ఆయన ఉన్నాడు ఆపరేషన్ చేయడానికి. ఇంకో ఆయన గత వారం రోజులు 5 రోజులు పనిచేశాడు, 2 రోజులు హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు, ఫ్యామిలీతో గడిపాడు, చాలా మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా వచ్చాడు. మీరు ఎవరితో సర్జరీ చేయించుకుంటారో ఒక్కసారి చెప్పండి పెద్ద మనిషి. మీరు చాలా పెద్దవాళ్ళు కదా, మీకు ఏ సర్జన్ కావాలి? నాకు 7 గంటల పాటు 7 రోజుల పాటు 90 గంటలు ఇంటికి కూడా పోకుండా ఆఫీస్లోనే హాస్పిటల్లోనే కూర్చొని
సర్జరీల మీద సర్జరీలు చేస్తూ ఫ్రస్ట్రేట్ అయ్యి ఇరిటేట్ అయి ఉన్న సర్జన్తో చేయించుకుంటారా? ఏం కట్ చేస్తున్నారు కూడా తెలియదు. ఇంత కామన్ సెన్స్ ఉండకపోతే ఎట్లా కార్పొరేట్ పెద్దలకు? కామన్ సెన్స్ కదండి ఇది. తర్వాత అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ ప్రొడక్టివిటీని కొలవచ్చా? సింపుల్ థింగ్ కదా. మీకు చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో క్షేత్రగణిత ఉంటుంది. ఇంత స్థాయికి వచ్చినా మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా తెలియదు, సైన్స్ కూడా తెలియదు కదా. ఎంత అంటే టైం ప్రొడక్టివిటీ మనం చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళు 10 మంది మనుషులు పలానా పనిని 5 రోజుల్లో చేయగలిగితే 15 మనుషులు ఎంత రోజుల్లో చేయగలుగుతారో అంటారు. కానీ మీకు అర్థం కావాల్సింది టైం అండ్ ప్రొడక్టివిటీ. ఇప్పుడు నాగేశ్వర్ అనేవాడు ఉన్నాడు. నేను గంట సేపు చదివి ఒక విషయాన్ని అర్థం చేసుకొని 2 గంటలు మాట్లాడగలుగుతాను. ఇంకో అతనికి 8 గంటలు టైం ఇస్తాను. నాలాగా మాట్లాడమనండి, ఛాలెంజ్ చేస్తాడు. నాలాగా మాట్లాడు 8 గంటలు లేదు, ఇంకో అతను 10 నిమిషాలే తీసుకొని నాకైనా బాగా మాట్లాడచ్చు, పాసిబిలిటీ ఉంది. అంటే అర్థం ఏంటి? ఒక మనిషి ప్రొడక్టివిటీ టైం మీదనే ఆధారపడదు. ప్రొడక్టివిటీ అనేది అతను ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఆ పని చేశాడు, ఎంత ఫోకస్డ్గా చేశాడు, ఎంత స్కిల్డ్ మా పర్సన్ అతని టాలెంట్ ఏంటి అనేది ఆధారపడి ఉంటుంది కదా. మీరు లాస్ ఏంజల్స్ ఫైర్ పైన 2 వ్యక్తులకు ఒకరికి 10 గంటలు ఇవ్వండి, ఒక ఆయన గంటే ఇవ్వండి. 3వ వ్యక్తి, ఈ ముగ్గురులో మీ థియరీ ప్రకారం 3వ వ్యక్తి వరస్ట్గా పర్ఫామ్ చేయాలి. ఆర్టికల్ రాయమన్నా మాట్లాడమన్నా గ్యారెంటీ ఏమైనా ఉందా? అట్లా ఏమన్నా ఇవ్వగలమా? సో అందువల్ల ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వన్స్ ఎబిలిటీ కదా. నువ్వు ఎంత ఫోకస్డ్గా పని చేస్తున్నావు, ఇప్పుడు మనకే తెలుసు. ఒకరికి ఒక్కసారి చదివితేనే గుర్తుంటుంది, ఇంకొకరికి 10 సార్లు ఏదైనా గుర్తుండదు. ఏంటి కామన్ సెన్స్ ఇది? ఇప్పుడు మా అమ్మని ఒకసారి నేను డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్తే ఆ ఎక్స్రే చూసి ఇలా అని వెంటనే మందులు రాశారు. మా అమ్మ వచ్చి ఏంద్రా 1 సెకండ్ కూడా చూడలేదు కదా అని. అమ్మ గంట సేపుతో ఆయనకి ఏం మెదలేదన్నట్టు, అర్థం కాక చూసినట్టు. ఆయన ఒక టాప్ డాక్టర్, ఎక్స్రే ఇట్లా చూస్తే అర్థమైపోయింది. అందువల్ల టాలెంటెడ్ డాక్టర్ కనుక 1 మినిట్లో తెలుసుకున్నాడు. టాలెంట్లో ఉన్నాడైతే అర్థం గంట ఇప్పటివాడు. మీరు ఎవరో ఎంబీబీఎస్ కూడా చదవడానికి ఇచ్చి, మనకు ఊర్లలో క్వాక్స్ ఉంటారు, దొంగ డాక్టర్లు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి, వాడు ఎక్స్రే ఇటు తిప్పుతాడు, ఉల్టా తిప్పుతాడు, అడు తిప్పుతాడు, ఎడు తిప్పుతాడు, అర్థం కూడా కాదు. సో అందువల్ల టైం ఈజ్ నాట్ ఏ క్రైటీరియా మా అమ్మకి చెప్పాల్సి వచ్చింది. మా అమ్మ అంటే పోనీ అలా అనుకున్నది అనుకుంటే, ఇంత పెద్ద ఎల్ఎన్టీ నడిపే కంపెనీలు నడిపే వాళ్ళకి అర్థం కావాలి కదా. వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కదా. మా అమ్మనే ఏమన్నది వెంటనే కరెక్టే కదా, నిజమైన అన్నది అన్నది. మా అమ్మకి అర్థమైనది కూడా వీళ్ళకి అర్థమైతే వస్తలేదు. ఇంత కార్పొరేట్ పెద్దలకు టైంకు ప్రొడక్టివిటీకి లింక్ ఉంటుంది ఎక్కడైనా? అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడలేదు కదా. సింపుల్ థింగ్ కదా. ఇప్పుడు మీకు ఓ సైకిల్ 10 గంటలలో ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, ఒక మోటార్ సైకిల్ ఎంత దూరం పనిచేస్తుంది? తేడా ఉంటుందా ఉండదా? ఇది 10 గంటల్లో సైకిల్ ద్వారా ప్రయాణం చేసేది అర్ధ గంటలో మోపెడ్ ద్వారా పనిచేయచ్చు. ఎందుకో మారిపోయింది. దీనికి టెక్నాలజీ వేరు కదా. ఈ కామన్ సెన్స్ కూడా ఉండడం లేదు. పైగా అక్కడికి అవుతున్నారా? అయ్యా నీ సీఈఓకి వచ్చే నువ్వు ఒక 8 గంటలు కాదు 12 గంటలు పనిచేస్తే నీకు స్టాక్స్ వస్తాయి, నీ కంపెనీలో వాటాలు వస్తాయి, నీకు 100 కోట్ల డబ్బులు వస్తాయి. మరి నువ్వు నిజంగానే ఒక ఉద్యోగి 12 గంటలు పనిచేస్తే 15 గంటలు 90 అవర్స్ పనిచేయాలంటే అర్థం ఏంటి? 6 రోజులకు పనిచేస్తే రోజుకు 15 గంటలు పనిచేయాలి. రోజుకు 15 గంటలు ఎవరైనా పనిచేయగలుగుతాడా? సాధ్యం కాదు. అంటే 7 గంటలు పనిచేయాలి. 7 గంటలు ఎంత? 7 డేస్, సండే కూడా లేకుండా, హాఫ్ డే కూడా వీక్లీ ఆఫ్ లేకుండా రోజుకు 13 గంటలు పనిచేయమంటున్నాడు. రోజుకు 13 గంటలు పనిచేసి మీ జీతాలు ఎక్కిస్తారా? మీరు ఏమైనా మీ లాభాలలో వాటా ఇస్తారా? ఇయ్యరు కదా. మరి ఇవాళ చూడండి, కార్పొరేట్ ప్రాఫిట్స్ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 15-year హైలో ఉన్నాయి. మరి వేతనాలు 15-year హైలో ఉన్నాయా? దీనిపైన ఒక్క కార్పొరేట్ పెద్ద మనిషి మాట్లాడాడు. అయ్యా కార్పొరేట్ లాభాలు పెరుగుతున్నాయి, ఎంప్లాయీస్ వేజెస్ పెరగడం లేదు. దీనిపైన అదానికి కానీ, నారాయణమూర్తికి కానీ, సుబ్రహ్మణ్యం కానీ మాట్లాడతాడా? నోరు విప్పరు. చూడండి మీరు. అయ్యా మీ లాభాల కోసం ప్రజల్ని మీరు వేటాడతారు, వెంబడిస్తారు. కానీ ఒక్క నాన్న నిజాయితీగా మనకు లాభాలు ఎక్కువ వస్తున్నాయి, మరి ఉద్యోగుల జీతాలు ఎక్కువ వస్తున్నాయి. ఇవాళ నేను చెప్పేది కాదు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ క్విస్కాప్ రిపోర్టు ఏం చెప్తోంది? 0.8 to 5.4% మధ్య ప్రైవేట్ సెక్టార్లో జీతాలు పెరిగాయి. అందులో హైయెస్ట్ మీకు ఎఫ్ఎంసీజీ సెక్టర్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, ఇందులో 5.4%, లాజిస్టిక్స్లో 4.2%, మీకు ఐటీలో 4% పెరిగాయి. ఎవరేజ్లో లాస్ట్ 4 yearsలో. లాస్ట్ 4 yearsలో మీ ప్రాఫిట్ 300-400% పెరిగింది. మరి లాస్ట్ 10 ఏళ్లలో అదాని ఆదాయం 2000% పెరిగింది. అదాని కంపెనీలో ఉద్యోగుల ఆదాయం 2000% పెరిగిందా? పెరగకపోతే ఇంట్లో ఉండకుండా మీ దగ్గర పనిచేస్తా అంటాడు. అందువల్ల మీ కార్పొరేట్ గ్రీడ్ ఎంత, ఈ స్థాయిలో కార్పొరేట్ గ్రీడ్ ఉంటే ఒక్క కార్పొరేట్ హెడ్ కానీ ఇన్ని గంటలు పనిచేయాలి అని పోటీ పడి 70 గంటలు 90 గంటలు అంటారు. కానీ పోటీ పడి మన లాభాలు ఎక్కువ ఉన్నాయి, వేతనాలు ఉద్యోగుల వేతనాలు తక్కువ ఉన్నాయి,
మన ఉద్యోగుల వేతనాలపైన కంపెనీలు ఎక్కువ ఖర్చు పెట్టాలని అంటున్నారా? అంటే ఎంతటి స్వార్థంతో మాట్లాడుతున్నారు, దీన్ని బట్టి అర్థం కావడం లేదు. అర్థమవుతుంది కదా, అంటే కార్పొరేట్ బానిసల్లాగా ప్రజలు ఉండాలి, మా లాభాల కొరకు మాత్రమే వీళ్ళు పుట్టారు, వీళ్ళకి వేరే జీవితమే ఉండకూడదు, వీళ్ళు లాభాలు మాకు ఇస్తూనే ఉండాలి, మేము అనుభవిస్తూనే ఉంటాం, మేము 1200 కోట్లు పెట్టి నా కొడుకు పెళ్లి చేసుకుంటాం, మేము 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి దుబాయ్లో ఇల్లు కట్టుకుంటాం, మేము 1000 కోట్లు పెట్టి ఇంకో ఎంజాయ్మెంట్ చేస్తాం, మీరు మాత్రం మీ కుటుంబం ఉండద్దు, ఫ్యామిలీ ఉండద్దు, ఎవడు ఉండదు, మీరు ఇలాగే బానిసలాగా పనిచేయాలి. ఈ కార్పొరేట్ మైండ్ సెట్ మనం చాలా అభ్యంతరకరం, చాలా ప్రమాదకరమైన మైండ్ సెట్. దేశంలో కార్పొరేట్లు ఆదర్శవంతంగా ఉండాల్సింది పోయి కార్పొరేట్ యజమానులు ఉద్యోగులు బానిసల్లాగా చూసి వారి వేతనాల గురించి పట్టించుకోరు, మీ లాభాల గురించే పట్టించుకుంటారు. పర్యావరణ నాశనమైన మంచిదే, ప్రజల ఆరోగ్యం నాశనమైన మంచిదే, మా లాభాలు తప్ప మాకు ఇంకో ప్రపంచం లేదు అంటే దాంట్లో ఏమైనా అర్థం ఉంటుందా? అల్టిమేట్గా మీకు కామన్ సెన్స్ కూడా ఉండడం లేదనే బాధ. టైంకు ప్రొడక్టివిటీకి లింక్ ఏంటి నాకు అర్థం కాదు. యూ మెజర్ ప్రొడక్టివిటీ, ఎంత పని చేస్తా ఉన్నది పాయింట్ కదా. మీరు ఇప్పుడు టీవీలో పనిచేస్తున్నారు, మీరు ఎన్ని గంటలు పనిచేస్తారన్నది కాదు, మీరు ఎంత మంచి స్క్రిప్ట్ రాశారన్నది పాయింట్ కదా. నేను 12 గంటల రోజంతా మీరు టీవీ ఛానల్లో ఉంటారు, ఒక్క మంచి స్క్రిప్ట్ కూడా ఇవ్వలేదనుకో ఏం లాభం? దానికన్నా మీరు 4 గంటలు ఉంటారు, 4 మంచి స్క్రిప్ట్లు ఇచ్చారనుకోండి, అది లాభమా ఇది లాభమా? మీరు కావాలంటే టెస్ట్ పెట్టండి, మీ దగ్గర ఉన్న ఒక ఎవరేజ్ సబెటర్ను నాకు పోటీ పెట్టండి, నేను ఒక్క రోజులో 50 స్క్రిప్ట్లు రాసి ఇవ్వగలుగుతాను మీకు. ఒక్క రోజులో 8 గంటల పని టైం ఇవ్వండి నాకు, నేను ఒక 30-40 స్క్రిప్ట్లు రాసిస్తాను 5 minute 3 minute న్యూస్ ఐటమ్స్కు. మరి ఒక సబెటర్కు మీరు 12 గంటల టైం ఇవ్వండి, రాయగలుగుతారా చూడండి. ఇట్ వ్యారీస్, ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్, నాకుంది సబెటర్ ఎక్స్పీరియన్స్, సబ్ ఎక్స్పీరియన్స్ కదా. నీ ఎక్స్పీరియన్స్ బట్టి, నీ టాలెంట్ని బట్టి నీ ప్రొడక్టివిటీ ఉంటుంది తప్ప నువ్వు కేటాయించిన టైం బట్టి ఉంటుందా? అదేమన్నా కామన్ సెన్స్ చెప్తుంది కదా. ఈ కామన్ సెన్స్ కూడా లేకుండా కార్పొరేట్ పెద్దలు నోటికెచ్చినట్టు మాట్లాడి సమాజంలో ఒక రాంగ్ డిబేట్ను క్రియేట్ చేస్తే ఏమనాలి? ఈ తొక్కిసలాట మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కూటమి అన్నట్లుగా డైలాగ్ వార్ కొనసాగుతుంటే, మరోవైపు టిటిడి చైర్మన్ వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు సార్. ఖచ్చితంగా టిటిడి బోర్డు ఎందుకు ఏర్పడింది? మేము ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి, మేము గెలిచాం కాబట్టి, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు ఈ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది, క్షమాపణ చెప్పాలి అని చెప్పి. సో ఘటన జరిగిన తర్వాత రోజు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా తిరుపతి వెళ్ళారు, అక్కడ పరామర్శించారు. తప్పు జరిగింది, క్షమాపణ కోరుతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ క్షమాపణలు కూడా అడిగారు ప్రజల్ని. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. స్వామి భక్తులందరికీ, ఏడుకొండవారి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది, 2 చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. రైట్, జరగకుండా ఉండాల్సిన సమయం ఇది. అండ్ నిన్న కూడా కామెంట్ చేశారు సార్, పిఠాపురం పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ అండ్ ఈఓ బాధ్యత వహించాల్సి ఉంటుంది, క్షమాపణ కూడా చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి నిన్నటి బయట ప్లే చేయండి. ఓట్లు అడిగాను నేను తిరుమల, డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితులు అవుతాడు? ఆయన ఏ ఈఓ ఎలా నియమితులు అవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే, మీరు అది ఎక్కడి నుంచి వచ్చిందో గెలుపు మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. నేను కోరుకునేది ఒకటే, ఎప్పుడో చెయ్యని తప్పుకి, జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్ లో క్షమాపణలు చెప్పాడు. మనం నేర్చుకోవాల్సింది అది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసిన క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? ఇలా పవన్ కళ్యాణ్ వాళ్ళకి చెప్పిన వెంటనే బిఆర్ నాయుడు టిటిడి చైర్మన్ మాట్లాడారు సార్. ఆయన మాటల్ని వక్రీకరించారు అని చెప్పి ఆ తర్వాత సవరించుకునే ప్రయత్నం చేశారు. బట్ ఆయన అన్న మాట ఏంటంటే, ఎవరో చెప్తే మీకు క్షమాపణలు చెప్పాలా అని అన్నారు. అది పవన్ కళ్యాణ్ ఉద్దేశించే చెప్పారు అంటూ జన సైనికులు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. ఒకసారి బిఆర్ నాయుడు ఏమన్నారో విందాం.
బయట చెప్తే చెప్పడంలో తప్పులేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. రైట్ సార్. క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా చనిపోయిన వారు ఖచ్చితంగా తిరుగురారు. పవన్ కళ్యాణ్ అడిగారు క్షమాపణలు చెప్పండి అని చెప్పి, ఎవరో చెప్పారని చెప్పి ఎవరో అడిగారని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు అనేది బిఆర్ నాయుడు గారి వెర్షన్. ఎవరో అడిగితే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అడిగింది అక్కడ ఉప ముఖ్యమంత్రి. అడిగింది ఈ కూటమి అధికారంలోకి రావటానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయిన పవన్ కళ్యాణ్. ఈ కూటమికి నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాయకుడు. దానికి పవన్ కళ్యాణ్ ఒక రీజనింగ్ కూడా ఇచ్చాడు, చాలా పర్ఫెక్ట్ రీజనింగ్ ఇచ్చాడు. ప్రజలు మాకు ఓట్లేస్తే మేము గెలిచాం కనుక మీరు బోర్డు ఏర్పడింది, మేము గెలిచాం కనుక బోర్డుకు ఒక చైర్మన్ పదవి వచ్చింది, మీకు ఆ పదవి వచ్చింది, మేము గెలిచాం కనుక పలానా అధికారి ఏఈఓగా అపాయింట్ అయ్యారు, మేమే గెలవకపోతే జరిగేదే కాదు. అందువల్ల మమ్మల్ని ప్రజలు గెలిపిస్తే మేము మిమ్మల్ని నియమించాం కనుక మీరు మేము కలిసి ప్రజలకు బాధ్యత వహించాలి అన్నాడు. సో మనకు డైరెక్ట్గా మనకు బాధ్యత ఉందా లేదా అనే సెకండరీ. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఎక్కడో లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు రైల్వే యాక్సిడెంట్ జరిగితే అని. లాల్ బహదూర్ శాస్త్రి రైలు నడిపాడా? ఆయన ఎందుకు రాజీనామా చేశాడు? ఇప్పుడు రాజీనామా ఆ కాలం లాల్ బహదూర్ శాస్త్రిజీ కాలం కాదు. ఇప్పుడు రాజీనామాలు చేసుకుంటే మనకు మంత్రులే ఉండరు, చైర్మన్లే ఉండరు. అందువల్ల ఇప్పుడు రాజీనామాలు చేయమని నేను అనడం లేదు, కానీ క్షమాపణ చెప్పడానికి అభ్యంతరం ఏంటి? తప్పు జరిగిందని కూడా ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ గందరగోళం ఏంటి అంటే, ఒకసారేమో తప్పు జరిగింది, బాధ్యులపైన చర్యలు తీసుకుంటామంటారు, మరొకసారేమో తప్పు మాది కాదు, గత ప్రభుత్వం తప్పంటారు. సో అనుకూల మీడియాలో వార్తా కథనాలు వస్తాయి, అప్పటి టోకన్ల పద్ధతి వల్లనే జరిగింది, అప్పటి వైకుంఠ ద్వార దర్శన పద్ధతి ఒక్కరోజు 2 రోజులు ఉన్నదాన్ని 10 రోజులు చేశారు, 10 రోజులు చేయడం వల్లనే జరిగింది అని ఒకసారి అంటారు. దాంట్లో లాజిక్ ఎవరికి కనిపించలేదు. ఎందుకు అంటే, మరి అప్పుడు టోకన్ల పద్ధతి వల్ల జరిగి ఉంటే మరి ఆ టోకన్ల పద్ధతి మీరు తీసేయాల్సి ఉండే, మీరెందుకు తీయలేదు అనే ప్రశ్న వచ్చింది. దానికి తోడు టోకన్ల పద్ధతి వైకుంఠ ద్వార దర్శనానికే ఉందా? ప్రతిరోజు టోకన్లు ఇస్తారు కదా, కింద టోకన్లు ఇవ్వరా ప్రతిరోజు? మరి అప్పుడెప్పుడు టోకన్లు ఇచ్చినప్పుడు కాలేదు కదా. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా 4 లక్షల మంది వచ్చినప్పుడే ఏమీ కాంది, ఇప్పుడు ఎందుకు జరిగింది అన్నారు. ఇప్పుడు అంతకన్నా తక్కువ క్రౌడే ఉన్నారు కదా, మరి తక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఎందుకు జరిగింది? ఇలాంటి ప్రశ్నలన్నీ వచ్చే వరకు ఆన్సర్ లేకుండా పోయింది. దాని మొదలు ఆ గత ప్రభుత్వ టోకన్ల మీద వదిలేద్దామని అనుకున్నారు. వదిలేసే వరకు ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. మరి రోజు ఇచ్చే టోకన్లే కదా, వైకుంఠ ద్వార దర్శనానికి ఎక్కువ టోకన్లు ఇచ్చారు అంతే తేడా తప్ప రోజు టోకన్లు ఇస్తారు మీకు. కింద ఉచిత దర్శనానికి రోజు టోకన్లు ఇస్తారు, అదే కొత్త కాదు. సో ఆన్లైన్లో టికెట్లు అమ్ముతారు, ఉచితంగా కింద టోకన్లు ఇస్తారు, విఐపి దర్శనాలు ఉంటాయి. ఈ 3 నార్మల్ దర్శనాలకు ఏవైతే ప్రాసెస్ ఉందో వైకుంఠ ద్వార దర్శనానికి కూడా అదే ప్రాసెస్. తర్వాత 10 రోజులు చేయడం వల్లనే జరిగింది అంటే జనం నవ్వుకున్నారు. 10 రోజుల్లో జరిగితే స్ప్రెడ్ అవుతుందా, 2 రోజుల్లో ఉంటే స్ప్రెడ్ అవుతుందా? విచిత్రమైన ఆర్గ్యుమెంట్ చూడండి. కామన్ సెన్స్ చెప్తుంది కదా. ఇప్పుడు 2 రోజుల్లో జరిగే కార్యక్రమాన్ని మీరు 10 రోజులు విస్తరించి ఆ క్రౌడ్ డిస్పర్స్ అవుతుందా, కలిసిపోతారా? ఇప్పుడు మీరు ఒక చిన్న రూమ్లో క్రౌడ్ పెట్టిన దానికి గ్రౌండ్లోకి వదిలేస్తే తొక్కిసలాట జరుగుతుందా? 10 రోజులు పెట్టడం వల్ల ఇంకా తగ్గుతారు కదా. కామన్ సెన్స్ చెప్తుంది కదా ఇది. అదే 10 రోజులు పెట్టడం వల్లనే జరిగింది అంటే విచిత్రంగా ఉంది ఆర్గ్యుమెంట్. సో తర్వాత 2022 నుంచి తొక్కిసలాట జరిగింది అంటే మరి దానికి మళ్ళీ నాలాంటి వాడు క్వశ్చన్ ఇచ్చారు. 2022 నుంచి తొక్కిసలాటలు జరిగితే మనమేం మీడియాలో చదవలేదే. ఇదే టీటీడీ హిస్టరీలో మొదటిసారి జరిగిందని మీరే చెప్తున్నారు కదా. టీటీడీ హిస్టరీలో మొదటిసారి జరిగింది ఇలా తొక్కిసలాటలో చనిపోవడం ఒకసారి అంటారు, ఒకసారి మళ్ళీ అనుకూల మీడియాలో 2022 నుంచే తొక్కిసలాట జరిగాయి. దానికి ఒక క్వశ్చన్ వచ్చింది, మరి 2022 తొక్కిసలాడితే మీరు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కదా. పోనీ అనుకోకుండా ఎన్నడూ జరగలేదు, ఇప్పుడే జరిగింది అంటే ఎవరైనా క్షమిస్తారు. ఫస్ట్ టైం అంటే మీకు 2022లో 2023లో 2024లో 3 సార్లు అనుభవం ఉన్నాక వ్యవస్థకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు కదా మరి ఉన్నప్పుడు 2025లో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? ఇంత క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకి వస్తుంది కదా అనే క్వశ్చన్ వచ్చింది. దాంతో గందరగోళం. మరి 10 రోజుల వైకుంఠ దర్శనానికి ఆగమ శాస్త్రం ఒప్పుకుంటుందా అని మళ్ళీ ప్రశ్నించారు.
ఇంకోటి మీరు ఆపేయండి ఉంటారు. నేను అది మీకు ఇప్పుడు కొత్త చైర్మన్ వచ్చాడు, కొత్త బోర్డు వచ్చింది, కొత్త ఈవో వచ్చాడు, పాత ఈవో లేడు, పాత బోర్డు లేదు, పాత చైర్మన్ లేరు. మీరు అధికారంలోకి రావడంతోనే లేదు కొత్త చైర్మన్ బాధ్యతలు తీసుకోవడం తర్వాత ఎన్ని సమీక్షలు పెట్టారు? అడ్డగోలుగా సమీక్షలు పెట్టారు. పెట్టిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు, ఇది వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఉండడం అనేది ఆగమ శాస్త్రానికి వ్యతిరేకము అని మార్చేయండి. పోనీయండి, మీరు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం 2020లో అనుమతించినప్పుడు, నాకు గుర్తున్నదో 2020లో అనుమతించారు. 2020లో అనుమతించినప్పుడు వాళ్ళొక రీజనింగ్, అప్పుడు 2019లో ఒక నివేదిక కూడా ఇచ్చారు. ఆ నివేదిక కూడా 95 పేజీల నివేదిక పబ్లిక్ డొమైన్లో ఉంది. ఆ నివేదికకు వాళ్ళు ఒక లాజిక్ పెట్టారు. అది రైటా రాగా నాకు తెలియదు, అది ఆగమశాస్త్ర పండితుడు నేను కాదు. ఇప్పుడు మనిషికి 365 రోజులు, మనకు ఒక సంవత్సరం. విష్ణుమూర్తికి అది ఒక్కరోజు. ఆ ఒక్క రోజులో 12 గంటల పాటు రాత్రి, 12 గంటల పాటు పగలు, 12 గంటల పాటు శ్రీ మహావిష్ణువు వేకోతో ఉంటారు, మిగతా 12 గంటలు నిద్రలో ఉంటారని. సో ఆ శ్రీ మహావిష్ణువు మెలకువతో ఉండే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. సో ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే శ్రీ మహావిష్ణువు మేల్కొని ఉండగా వైకుంఠానికి వెళ్ళవచ్చు అనేది నమ్మకం. ఆ నమ్మకంతోనే మహాభారత యుద్ధంలో భీష్మాచార్యుడు దక్షిణాయనంలో చనిపోయిన అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఉండి చనిపోతాడు. ఎందుకంటే ఆయనకు స్వచ్ఛంద మరణం వరం ఉంది కనుక, ఆయన కోరుకున్నప్పుడే మరణిస్తాడు కనుక అప్పటిదాకా అంపశయ్య పైన అలాగే యుద్ధ భూమిలోనే ఉండిపోయాడు. సో ఇదంతా మనం చదువుకున్నాం కదా. ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అంటే అర్థం ఏంటి? 6 నెలలు. మనకు 6 నెలలు అంటే శ్రీ మహావిష్ణువు 12 గంటలు. ఈ 6 నెలల్ని 2 గంటలుగా డివైడ్ చేస్తే ఎర్లీ మార్నింగ్, ఇంగ్లీష్లో స్మాల్ అవర్స్ అంటారు చూడండి, దాన్ని ధనుర్మాసము అంటారట. ఇదంతా నేను చదివాను, నాకు తెలియదు, నేనే పండితుని కాదు. నిన్న మీరు అడిగినప్పుడు నాకు తెలియదు అన్నాడు కదా. సో ధనుర్మాసంలో ఉండేటువంటి 2 గంటల పీరియడ్లో మళ్ళీ 40-40 నిమిషాలు డివైడ్ చేస్తే ఈ చివరి 40 నిమిషాలని ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి నుంచి మొదలుకొని ఒక 10 రోజులు వస్తుంది అని. ఎందుకు? ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారములో సమీక్ష చేస్తాడని. శ్రీ మహావిష్ణువు 3 లోకాలు, 33 భువనాలు, ఈ ఒక భువనంలో ఎర్త్ ఉంటుంది, భూమి ఉంటుంది. భూమినికి పాలించడానికి మహావిష్ణువు నియమించిన వ్యక్తితో సమీక్ష జరిపే సమయం అది. ఆ సమయంలో అంటే శ్రీ మహావిష్ణువు సమీక్ష జరిపే 2 గంటల పీరియడ్లో, చివరి 40 నిమిషాల పీరియడ్లో భూమికి పాలించే వ్యక్తి కూడా ఆ సమీక్షలో ఉంటాడు కనుక మన పాలకుడు ఆ సర్వశక్తివంతుడైనటువంటి మహావిష్ణువుతో సమీక్ష సమయంలో గనక ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశిస్తే వైకుంఠానికి మనము ఆ దేవదేవుని చూపులు మన పైన పడితే నమ్మకం. దీనికి అందుకొరకు ఇది ఒక్కరోజు ఉండే మొదలు 2 రోజులు చేశారు, ముక్కోటి ఏకాదశి 10 రోజులు చేశారు. ఈ లాజిక్ రైటా రాంగా నాకు తెలియదు, నేనేం ఆగమశాస్త్ర నిపుణుని కాదు. సో కానీ ఇదొక లాజిక్తో 2019లో ఒక నివేదిక విడుదల చేశారు. 2019 నుంచి 24 వరకు దీన్ని ఎవరు ఖండించలేదు నాకు తెలిసిన వరకే రాజకీయ పార్టీ. సో మీరు అధికారంలోకి వచ్చాక ఇది లాజిక్ కరెక్ట్ కాదు, ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు మాత్రమే మనము వైకుంఠ ద్వార దర్శనం ఉండాలని. ఇక్కడ కూడా ఒక సమస్య ఉన్నది. ఎందుకంటే వైష్ణవాలయాలకు, నేను అది కూడా చదివింది చెప్తున్నాను, క్షమించండి ఒకవేళ అందులో తప్పు ఉంటే. వైష్ణవాలయాలకు 7 ప్రాకారాలు ఉంటాయి. నేను శ్రీరంగం అయితే మన తిరుమల టెంపుల్కి లేదు, 2 ప్రాకారాలు ఉన్నాయి. అందువల్ల ఉత్తర ద్వారం లేదు తిరుమలకు. అందువల్ల గోపుర నిర్మాణం కొరకు ఒక సపోర్టింగ్ వాల్ నిర్మించారు కనుక ఆ సపోర్టింగ్ వాల్ ద్వారా ఉండేటువంటి ద్వారము ద్వారా ఉత్తర ద్వారంగా భావించి వెళ్తారు. వాస్తవంగా ఉత్తర ప్రాకారం లేదు తిరుమల టెంపుల్కు. సో దాని ఆర్కిటెక్చర్ రీత్యా లేదు. అందువల్ల ఒక నమ్మకం ఏంటంటే ఉత్తర ద్వారం ద్వారా వెళితే దేవదేవుడు మెలకొని ఉండగా ఆయన సమీక్ష చేస్తున్న సమయంలో మనం వెళ్తామని ఒక భక్తుల విశ్వాసం. సో ఇలా ఇదొక రేషన్. ఎందుకు చెప్తున్నాను అంటే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనము అనే పద్ధతి ఏదో ఒక అధికారి సడన్గా నిర్ణయం తీసుకున్నది కాదు. దీనిపైన ఒక నివేదిక కూడా విడుదలైంది. ఆ నివేదిక పబ్లిక్ డొమైన్లో ఉంది కనుక నాకు తెలిసేది, నాకు ఎలా తెలుస్తుంది. అది నియర్లీ 100 పేజెస్ ఉంటుంది ఆ నివేదిక. సో ఆ నివేదిక ఆధారంగా ఇచ్చారు. ఆ నివేదిక అప్పుడున్న బోర్డు మెంబర్లు ఇలాంటి వాళ్ళందరూ ఆ కమిటీలు, ఆగమ శాస్త్ర పండితులు వీళ్ళతో చర్చించి ఒక నివేదిక ఇచ్చారు. నేను పండితుడిని కాదు, మీరు కొత్తగా చైర్మన్ వచ్చారు, కొత్తగా ఈవో వచ్చారు, కొత్తగా ప్రభుత్వం వచ్చింది.
మీరు చర్చ పెట్టి నివేదికను తిరస్కరించి 10 రోజుల పాటు వైకుంఠధార దర్శనం వద్దు, 2 రోజుల పాటు చాలు, 1 రోజు పాటు చాలు అని నిర్ణయం తీసుకొని ఉంటారు. ఎవరు వద్దన్నారు? అందువల్ల ఈ పని ప్రభుత్వం చేయలేదు, కొత్త టీటీడీ బోర్డు చేయలేదు. ఇక కామన్ సెన్స్ ఏం చెప్తుంది? 10 రోజులకు పెడితే ఇంకెక్కువ రష్ పెరుగుతుంది, తక్కువ రష్ అయితే ఉండదు. 2 రోజులు పెడితే ఇంకెక్కువ రష్ అవుతుంది నాకు తెలిసినంతవరకు కామన్ సెన్స్. ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకోవాలి అనేటువంటి కోరిక లక్షలాది మంది హిందువులకు ఉంటుంది. ఇది డిమాండ్ ఇంకా పెరుగుతుంది కదా తక్కువ సమయం ఉంటే. నువ్వు 10 రోజులు ఇస్తే ఎక్కువ. నిజంగానే ఏడాది పాటు కనుక ఉత్తర ద్వార దర్శనానికి తిరుమలలో అవకాశం ఉండి ఉంటే ఇంకా డిస్పర్స్ అయ్యేవాళ్ళు కదా. సో కామన్ చెప్తుంది. అందువల్ల ఈ లాజిక్ అంతా ఫెయిల్ అయింది. టోకెన్ల విధానమే తప్పు, ఉత్తర ద్వార దర్శనం 10 రోజులు పెట్టడమే తప్పు అంటే అది డిడ్ నాట్ స్టాండ్ ఫర్ రీజనింగ్. ముందు అనుకున్నారు రాజకీయంగా వేసిపడేద్దాం ఇంకో వేరే గత ప్రభుత్వం అని అనుకున్నారు. అది క్లిక్ కాలే. క్లిక్ కానప్పుడు ఇక మొదలుపెట్టారు తప్పిదం జరిగింది అని మొదలుపెట్టారు. అంతకుముందు తప్పు మాది కాదు అన్నారు, తప్పు గత ప్రభుత్వ నియమాల వల్ల అన్నారు. అది నిలబడకపోవడంతో తప్పు జరిగింది అన్నారు. తప్పు జరిగింది అన్న తర్వాత ఎవరు తప్పు జరిగింది అంటే ముఖ్యమంత్రి సమన్వయ లోపం ఉంది అధికారుల మధ్య అన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో టీటీడీ ఈవోలు వాదించుకున్నారు. నాకేమి చెప్పడం లేదని చైర్మన్ అంటాడు, నీకేం చెప్పాలి అని చెప్పినా అని ఈవో అంటాడు, నువ్వు మాకు చెప్పి చేసినావా అని ఈవో అడుగుతాడు. అంటే అత్యున్నత స్థాయిలోనే యాజమాన్య లోపం ఉంది అని క్లియర్గా అర్థమైపోయింది కదా. సో టీటీడీ చైర్మన్కి ఈవోకే పడడం లేదు, ఈవోకు చైర్మన్కు పడకపోతే ఇక ఏర్పాట్లు సరిగా ఎలా జరుగుతాయి నాకు చెప్పండి. కామన్ సెన్స్ చెప్తోంది కదా. తర్వాత ప్రభుత్వమే పోలీస్ అధికారిని డిఎస్పీని సస్పెండ్ చేసింది, అక్కడున్న ఇంకో అధికారిని సస్పెండ్ చేసింది, మరో 2 అధికారులను బదిలీ చేసింది. అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం మా ప్రభుత్వంలోనే తప్పిదం ఒప్పుకుంటున్నారు కదా. ఒప్పుకోకపోతే ఎందుకు సస్పెండ్ చేస్తారు? రాజకీయంగా మీరు యు ఆర్ టేకింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఓనర్షిప్. తప్పిదం జరిగింది అంటున్నావు, తప్పిదం జరిగిందని టీటీడీ చైర్మన్ అంటున్నాడు, అధికారుల మధ్య సమన్వయ లోపం అంటున్నాను ముఖ్యమంత్రి అంటున్నాడు. ఉప ముఖ్యమంత్రిమో మీరు 4 లక్షల మంది గతంలో వచ్చినప్పుడు మేనేజ్ చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయలేకపోయారని అంటున్నారు. ఇంత క్లియర్గా ఒకవైపు అడ్మినిస్ట్రేటివ్గా ఓన్ చేసుకుంటే పొలిటికల్గా కూడా ఓన్ చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఆ అనివార్య పరిస్థితి మళ్ళీ కాదంటున్నారు. మళ్ళీ కాదని మేము ఎందుకు క్షమాపణ చెప్తాం? సో ఎవరో ఏదో చెప్తే క్షమాపణ చెప్తామని అంటే ఎవరో ఏదో పవన్ కళ్యాణ్ అంటే అంత తృణీకరణ ఎందుకు అనే క్వశ్చన్ వస్తుందా రాదా? ఖచ్చితంగా. సో పవన్ కళ్యాణ్ అంటే అయ్యా ఈ కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ కారణం. ఇది నేను చెప్పడం కాదు, నందమూరి బాలకృష్ణ షోలో స్వయాన చంద్రబాబు నాయుడు చెప్పాడు. చంద్రబాబు నాయుడు సీఎం అవడానికి, బిఆర్ నాయుడు గారు ఆ చైర్లో కూర్చోవడానికి కారణం పవన్ కళ్యాణ్. అందుకే అంటున్నాను. సో మీకు చంద్రబాబు నాయుడు ఆ చైర్లో కూర్చోవడానికి కూడా పవన్ కళ్యాణ్ కారణం అంటాను నేను. పవన్ కళ్యాణ్ ఆ చైర్లో కూర్చోవడానికి చంద్రబాబు నాయుడు కారణం కాదని నేను అంటలేను. సో ఇది ఈ పవన్ కళ్యాణ్ వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో తనను పరామర్శించినప్పుడు తానే అడిగాను అన్నాడు. అది కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు. సో ది ఫస్ట్ ఆఫర్ కేమ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు, నాట్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్. అండర్లైన్ మీరు కావాలంటే నందమూరి బాలకృష్ణ షోలో చూడండి, ఇది ఉంటుంది. చంద్రబాబు నాయుడు నేనే ఫస్ట్ అడిగాను అన్నాడు, మనం కలిసి పనిచేయాలి అన్నాడు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం గేమ్ చేంజర్ అని ఒప్పుకుంటున్నారు. సో చంద్రబాబు నాయుడు ఏమో పవన్ కళ్యాణ్ నిర్ణయం వల్లనే ఈ రాజకీయ మార్పు సాధ్యమైంది అంటుంటే ఎవరో ఏదో చెబితే అని టీటీడీ చైర్మన్ ఎలా అంటాడు? ఆయన అఫీషియల్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్కు పొలిటికల్గా ముఖ్యమంత్రి తర్వాత అంత స్థానం. ఇది నెంబర్ 2 ఇన్ ద క్యాబినెట్కు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దేవాదాయ శాఖ మంత్రి, హోంమంత్రో మాట్లాడడం లేదు. సో వాళ్ళు దేవాదాయ శాఖ మంత్రి ఎవరో కూడా తెలియదు మనకు, ఇప్పుడు పేరు కూడా వినబడతలేదు ఈ చర్చలో, మీరు గమనించండి. మరి ఎవరో మీరు ఎవరు తీసుకోకపోతే ఎవరెవరు తీసుకుంటారు కదా. అందులో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ఉప ముఖ్యమంత్రికి అంతే బాధ్యత ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎవరో ఏమో అనడం అభ్యంతరకరము. ఎవరో ఏమో ఎలా అంటారు? ఈవెన్ ప్రతిపక్ష నాయకులు అన్నాడంటే పోనీ ఏదో పొలిటికల్ రియాక్షన్, ప్రతిపక్ష నాయకులు అనకూడదు న్యాయంగా అయితే. ఆయననే కాదు, ఈవెన్ నాగేశ్వరన్ అనకూడదంట. నాగేశ్వరన్ కూడా వీఆర్ రిప్రజెంటింగ్ ద పబ్లిక్ వాయిస్ ఏదో రూపంలో. అందులో ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర రాజకీయ పరిణామాలకు మూల కారకుడు. ఇవాళ కూటమి అధికారంలోకి రావటానికి చంద్రబాబు నాయుడు భాషలో చెప్పాలంటే గేమ్ చేంజర్ అయినా పవన్ కళ్యాణ్ ఎవరో ఏమో ఎట్లవుతుంది? అయినా ఎవరో ఏమో చెప్పినా అది మంచా చెడా అనేది ఆధారంగా తీసుకొని స్పందించాలి. ఏం పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహా ఏంటి? ఏమి రాజీనామా చేయమని అడిగాడా?
క్షమాపణ అడిగాడు. అది కూడా చెప్తున్నాడు, మీ తప్పు జరగకపోయినా ఉదాహరణ కూడా చెప్పాడు. జపాన్లో తాను పుట్టక ముందు జరిగిన దానికి కూడా జపాన్ ప్రధాని క్షమాపణ చెప్పాడే అంటున్నాడు. అంటే మిమ్మల్ని దోషిగా పవన్ కళ్యాణ్ చెప్పడం లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆ మేరకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాడే. టీటీడీ చైర్మన్ ఈవోనో దోషిగా పవన్ కళ్యాణ్ చెబితే ఆ దోషి ఎవరైతారు? పవన్ కళ్యాణ్ అవుతాడు, చంద్రబాబు నాయుడు అవుతాడు. ఆ రాజకీయ విఘ్నత ఉన్నవాడు గనక ఆయన మిమ్మల్ని దోషి అని అనడం లేదు, లేకపోతే దోషి అనేవాడు. నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకు అవకాశం ఉంటుంది, మీ మీద పడేది పక్కా జరగచ్చు కూడా. ఆ చైర్మన్ రాజీనామా చేయండి, ఈవో రాజీనామా చేయండి, మీ వల్లనే జరిగింది, మీ వల్ల మాకు చెడ్డ పేరు వచ్చిందని. నిజమే కదా. మరి చంద్రబాబు నాయుడు వెళ్ళాడా? టోకెన్లు ఇస్తాడా? పవన్ కళ్యాణ్ వెళ్ళి ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తాడా? చేయాల్సింది ఎవరు? అధికారులే కదా. అందువల్ల ప్రత్యక్ష బాధ్యత తీసుకోవాల్సింది చైర్మన్ ఈవోలే కదా. సో అందువల్ల ఇప్పుడు చైర్మన్కి ఈవోకు పడదు, చైర్మన్కు ఉప ముఖ్యమంత్రి కూడా గ్యాప్ ఉంది అన్నట్టు మాటలు వినబడితే మరి ఎక్కడికి పోతున్నది ఈ వ్యవస్థ? ఎందుకు పోతున్నది? సో దీంట్లో సామాజిక కోణాలు ఇప్పుడు సాక్షిలో నిన్న చర్చ జరుగుతున్నాయి. ఈవో సామాజిక కోణం, చైర్మన్ వాళ్ళు గోలా. సో దీన్ని ఇంత రాజకీయాన్ని ఈ స్థాయికి ఎందుకు తీసుకురావాలి? దేవదేవుని సన్నిధిలో రాజకీయాలు ఏంటండి? స్పష్టంగా లెట్ సంబడి ఓన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. సో మీరు చెప్పండి, ఎస్ ఈ తప్పు జరిగింది, ఇంకోసారి జరగకుండా. ఒకసారేమో గత ప్రభుత్వం మీద వేయాలని చూశారు, ఒకసారేమో కింద అధికారుల మీద చర్యలు తీసుకున్నారు, కానీ ఎక్కడా క్లియర్ ఓనర్షిప్ లేదు. పవన్ కళ్యాణ్ ఒక్కడే క్లియర్ ఓనర్షిప్ తీసుకుంటున్నాడు. కుట్ర సిద్ధాంతం, టీడీపీ నేతల కుట్ర సిద్ధాంతం, ఇది కుట్ర జరిగింది, గత ప్రభుత్వ కుట్ర, మాకు చెడ్డ పేరు రావాలి అని కుట్ర చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడే అన్నట్టు వార్తలు వచ్చాయి. నేను కానీ దాన్ని వ్యాలిడేట్ చేయడం లేదు, ఎందుకంటే ఆయన బయట లేదు కనుక నేను ఐఎమ్ నాట్ ఓనింగ్ ఇట్. కానీ ఆ వార్తలన్నీ వచ్చాయి. సో మీరు తేల్చండి, ఇది కుట్రనా, ఇది వైఫల్యమా, ఇది గత ప్రభుత్వ విధానాల్ని గుడ్డిగా అనుసరించడం వల్ల జరిగిన పరిణామమా, లేదా ఇది యాజమాన్య లోపమా, నాయకత్వాన్ని వహించే ఈవో చైర్మన్ల మధ్య ఉన్న గ్యాప్ ఫలితమా, 10 రోజుల వైకుంఠ ద్వారము 10 రోజులు అనుమతి ఇవ్వడం వల్లనే జరిగింది అంటే ఒక్కరోజు ఇచ్చుంటే ఇంకెక్కువ జరుగుతుంది కదా మీనింగు. సో ఇది రీజనింగ్ ఉన్నది. ఇప్పుడు ఎలా ఉందంటే 5గురికి వంట చేయడం వల్లనే వంట జరిపోయింది, 500 మందికి అయితే వంట పర్ఫెక్ట్గా ఏదన్నట్టున్నది. ఇది 5గురికి వంట చేస్తే వంట పర్ఫెక్ట్ ఉంటుందా? 500 మందికి ఉంటే వంట పర్ఫెక్ట్ ఉంటుందా? మీకు 15 అర్ధ గంటలో మాకు వంట కావాలి అంటే చెడిపోతుందా? 5 గంటల టైం ఇస్తే చెడిపోతుందా? కామన్ సెన్స్ చెప్తుంది కదండి. ఇప్పుడు ఒక 3 గంటలు పట్టే వంట టైము మీరు 5 గంటలు ఇచ్చారనుకోండి, ఇంకా ఎఫెక్టివ్గా వంట చేయొచ్చు కదా. కానీ 3 గంటలు వంట పట్టడానికి సమయం పట్టే వంటకు మీరు 15 నిమిషాలు చేయమంటే ఎక్కడో ఒక్కడో తప్పు జరిగే అవకాశం ఉంటుంది. అందులో ఏదో ఒకటి ఎక్కువనో తక్కువనో వేసే అవకాశం ఉంటుంది. ఇది కామన్ సెన్స్ చెప్తుంది కదా. అందువల్ల మీరు క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లు దేర్ షుడ్ బి సమ్ ఓనర్షిప్. ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమో చాలా ప్రొయాక్టివ్గా వచ్చి తప్పు జరిగింది, క్షమించండి, ఆ హిందవ ధర్మాన్ని నమ్మే వారందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా అంటున్నాడు. కానీ సింగిల్ టీడీపీ లీడర్ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, దేవాదాయ మంత్రి కానీ, హోంమంత్రి కానీ ఇంతవరకు ఒక్క మాట ఈ రకంగా ఒప్పుకోలేదు. ఇది కూడా మీకు క్లారిటీగా కనబడుతుంది. కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ స్పందించడం లేదు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, దీనిపై రియాక్షన్ లేదు వాళ్ళది. సో టీడీపీ ఏమో కుట్ర సిద్ధాంతాలు చెప్తోంది, పవన్ కళ్యాణ్ ఏమో తప్పు జరిగింది అని ఓపెన్గా ఒప్పుకుంటూ. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అనేది ఏంటంటే డబ్బులు ఇచ్చి చంద్రబాబు నాయుడిని క్షతగాత్రులతో తిట్టించారు అని నేను కామెంట్ చేశారు సార్. అంతే, అంతకు మించి ఇంకేం అంటే దాన్ని బట్టి మీరు ఎవరిని అవమానిస్తున్నారు? క్షతగాత్రులను అవమానిస్తున్నారు అనా కదా. అంటే డబ్బులు ఇచ్చినోడు ఎంత దుర్మార్గుడో తీసుకున్నాడు అంతే దుర్మార్గుడు కదా. అంటే ఇప్పటికీ కూడా మీరు ఎవరిని అవమానిస్తున్నారు? బాధితులు అవమానిస్తున్నారు. ఇంతకన్నా అభ్యంతరకరం ఇంకోటి ఉంటుందా? డబ్బులు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తప్పైతే తీసుకున్న క్షతగాత్రులు తప్పే కదా. అంటే అంత నీచులాంటి క్షతగాత్రులు పాపం ఆసుపత్రుల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు పైసలు అవినీతికి పాల్పడి వాళ్ళు ఎవరు ఏం చెప్పినా అది అంటున్నారు అంటే ఇది న్యాయమా? మీరు దీనికి ఏమైనా పద్ధతి ఉంటుందా చెప్పండి. సో అందువల్ల మనకు ఇప్పుడు మీరు మాది తప్ప ప్రతి ఒక్కరిది మాది మేము తప్పలం కావు, మిగతా వాళ్ళందరూ తప్పే. క్షతగాత్రులు తప్పే, చనిపోయిన వాళ్ళు తప్పే, వాళ్ళ కుటుంబాలు తప్పే. ఇక కొన్ని రోజులు అయితే ఈ భక్తులు ఎవరు రమ్మన్నాడు థియేటర్ కావచ్చు. నెక్స్ట్ స్టేజ్ వీళ్ళందరూ ఆ రోజు వైకుంఠ ద్వార దర్శనం కోరుకోవడం వల్లనే జరిగింది కదా. అసలు ఈ భక్తులే రాకపోతే జరిగేది కదా, తప్పదా భక్తులదే అనే దశకు కూడా చేరుకుంటారేమో. ఇక
అంతే కదా, నిజమే కదా, భక్తులు రాకపోతే గొడవ అయ్యేది కాదు కదా. ఇప్పుడు ఇన్ని వేల మంది రాకపోతే అసలు తొక్కిసలాట జరిగేది కాదు 100 మంది ఉంటే. అందువల్ల తప్పు ఎక్కడ తప్పు భక్తుల్ని. ఇంకా దశకత్వం అసలు దేవదేవుందే తప్పు. అసలు ఇది తిరుమలలో వినవడం వల్లనే కదా ఇదంతా జరిగింది అని అంటారా? ఏం లాజిక్ అండి? క్షేత్రయాత్రలు డబ్బులు తిని మాట్లాడుతున్నారు. మీకు పొలిటికల్గా ఉంటే మీ అపోనెంట్లను ఎంత అన్నానండి, నాకు అభ్యంతరం లేదు. దయచేసి దేవదేవుణ్ణి పట్టుకరాకండి ఈ రాజకీయ గోల్లో. ఈ టీడీపీ వైసీపీ పంచాయతీలో వెంకటేశ్వర స్వామిని ఇప్పటికే చాలా చాలా ఎక్కువ పట్టుకొచ్చారు. ఇక ఆపండి ఇకనైనా. సో ఆయన ప్రసాదాన్ని పట్టుకొచ్చారు, లడ్డూను పట్టుకొచ్చారు, ఆఖరికి వైకుంఠ అత్యంత పవిత్రమైన జీవితంలో ఒక్కసారైనా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని తహతలాడే కోట్లాది హిందువుల మనోభావాలపైన ఏంటి దాడండి? నాకు అర్థం కాదు దాడి ఇది. అరే వాళ్ళు ఏదో పాపం భక్తులు వచ్చారు, వాళ్ళు అనుకోకుండా తొక్కిసలాటలో బాధితులయ్యారు. బాధితులై వాళ్ళు పడిపోతే నేను ఆ ప్లేస్లో ఉంటే, దేవాదాయ శాఖ మంత్రి ప్లేస్లో ఉంటే ఏమంటానంటే, క్షతగాత్రులు బాధలో ఉన్నారు, బాధపడుతున్న వ్యక్తి ఆవేదనలో అంటారు. దానికి మనము వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకోవాలి అనాలి తప్ప, వాళ్ళని పట్టుకొని నువ్వు డబ్బులు తీసుకొని అంటున్నావు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము జగన్ అంటున్నాం అనుకుంటున్నారు. అర్థం కావడం లేదు. అది క్షతగాత్రుల పైన కూడా అటాక్ కదా, వాళ్ళ నిజాయితీ పైన అటాక్ కదా. శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే వాళ్ళు అంత నీతిమాల పని చేస్తారని కదా మీరు చెప్పేది. అంత నీతిమాల పని పైసలు తీసుకొని ఎదురుపడుతుంది మాట్లాడతారని చెప్తున్నారు కదా మీరు. ఇది న్యాయమా చెప్పండి? అందరినీ అటాక్ చేస్తామంటే ఎట్లండి ఇది? మేము తప్ప ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తాం అంటే ఇది ఆఖరికి దేవుని భక్తుల్ని అటాక్ చేస్తారు. ఇక మిగిలింది దేవుడే. సో అసలు ఈ దేవుడే తిరుమలలో వెలిసి ఉండకపోతే మాకు ఈ సమస్య వచ్చేది కాదంటారేమో. మీరు రాజకీయాలు మానండి ఇప్పటికైనా. భగవంతుని సన్నిధిలో రాజకీయాలు వద్దు, భగవంతుని పేరిట రాజకీయాలు వద్దు. సుప్రీంకోర్టు చెప్పింది నేను చెప్పడం కాదు ఇది. భగవంతుని పేరిట రాజకీయాలు ఏంటి? మంచి చెప్తే మీరు అటాక్. ప్రతి ఒక్కటి అటాక్తో నడవదు, ఇది ఎక్కువ కాలం నడవదు ఈ అటాక్ మెంటాలిటీ. ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మీరు చూస్తూ ఉండండి, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. నేను ఇవాళ చెప్తున్నాను ఇది ఇదే ధోరణి కనుక పోతే. అందుకే పవన్ కళ్యాణ్ అంటున్నాడు హనీమూన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ మట్టిగా అనడం లేదు, హనీమూన్ అయిపోయింది, హ్యావ్ ఎన్ అకౌంటబిలిటీ, జవాబుదారితనం కావాలిగా అని చెప్తున్నారు. ఇది ఎవరు చెప్పేది? నాగేశ్వర్ చెప్పడం లేదు, జగన్మోహన్ రెడ్డి చెప్పడం లేదు, దీనికి కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదు, కమ్యూనిస్ట్ పార్టీ చెప్పడం లేదు. సాక్షాత్తు మీ కూటమిలో భాగస్వామి, ఈ ప్రభుత్వంలో నెంబర్ 2, ఈ ప్రభుత్వం ఏర్పడటానికి చంద్రబాబు నాయుడు భాషలో చెప్పాలంటే గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్, హ్యావ్ ఎన్ అకౌంటబిలిటీ. గవర్నెన్స్లో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, నిజాయితీ ముఖ్యం, వినమ్రత ముఖ్యం. తప్పు జరగచ్చు. నేనేమి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని అన్నాను కదా, జగన్మోహన్ రెడ్డి అన్నా తప్పన్నా. నిన్న మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలంటే ఇది పనికిమాల డిమాండ్ అన్నా. చంద్రబాబు నాయుడు తప్ప అంటే చంద్రబాబు నాయుడు వెళ్ళాడా తోకలు ఇచ్చాడా? పవన్ కళ్యాణ్ వెళ్ళి ట్రాఫిక్ మెయింటైన్ చేశాడా? పొలిటికల్గా ఓనర్షిప్ ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. మారల్గా ఓనర్షిప్ ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. కానీ అది రాజీనామా చేయమని డిమాండ్ ఏంటి అని అన్నాను నేను. ఐ డి నాట్ సపోర్ట్ ఇట్. మీరు గమనిస్తే వైసీపీ నేతలు ఆ డిమాండ్ చేస్తే ఇది పనికిమాల డిమాండ్ అన్నా. అందువల్ల నేను అడుగుతున్నది అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు హుందాతనం ఉండాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము మాత్రం నూనె రాసుకొని తిరుగుతాం, మేము దొరకం, ప్రతి ఒక్కంది తప్పే. మీకు గత ప్రభుత్వాన్ని తప్పు, అధికారుల తప్పు, ఆఖరికి భక్తులు కూడా తప్పు. వాళ్ళు పైసలు తీసుకొని మాట్లాడతారు. మాది మాత్రం తప్పు కాదు, మేము చాలా గొప్ప వాళ్ళం. ఆనం రామనారాయణ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటంటే సార్, డబ్బులు ఇచ్చి చంద్రబాబును తెప్పించారు. జగన్ మనిషి ఆసుపత్రిలో 18 మందికి డబ్బులు పెట్టిన తెల్ల కవర్లు పంచారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయి. జగన్ అనుచరులు శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త. సీసీటీవీ ఫుటేజ్ ఉంటే బయట పెట్టండి, పెట్టి మీరు జగన్ ఎంత అన్నాను నాకు అభ్యంతరం లేదు. శవాల మీద రాజకీయాలు చేసుకుంటానండి, ఇంకేమన్నా నాకు అభ్యంతరం లేదు. దయచేసి భక్తులు అనకండి, దయచేసి వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చి మీ వ్యవస్థ అసమర్థత వల్ల గాయాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ దేవదేవుని దర్శనం చేసుకొని సంతృప్తిగా ఇంటికి వెళ్దాం అనుకునేవారు శతగాత్రులై బాధలు పడుతున్న వారిపైన మీరు ఏ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయంటున్నారు కదా, ఆధారాలు ఉన్నా మాట్లాడకండి అంట నేను. ఈవెన్ ఇది సందర్భం కాదు, సమయం కాదు. నిజమో ఒక ఆధారాలు ఏమున్నాయో తెలియదు. ఆ తెల్ల కవర్లు ఎందుకు ఇచ్చారు, మరి బ్లూ కవర్లు ఎందుకు ఇవ్వాలో నాకు తెలియదు.
సో వాళ్ళు ఏ కవర్లో ఇచ్చారో నాకు తెలియదు. కానీ ఒకవేళ అది నిజమైనా కూడా మాట్లాడద్దంట నేను. ఇది టైమింగ్ కాదు కదా సార్, ఇది టైమింగ్ కాదు, నేను సందర్భం కాదంట. నిజమైనా కూడా ముందు తప్పు ఒప్పుకొని క్షమాపణ నిజమే ఉంటాయి. సార్ ఇది. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఓ పెళ్లికి పోతారు, వధువు వల్లను ఆశీర్వదిస్తూ పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు తల్లి అంటారా? నిజమే, అది అబద్ధమా? అది వాస్తవమే, కానీ అది సందర్భం కాదు అంటారా? నిజమే అది. Yes, sir. నేనేమన్నా తప్పే భగవద్గీతలో పొద్దున విన్నా అదే అన్నా. మన పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు, తత్వశాస్త్రము ధర్మశాస్త్రాలు అవే చెప్తున్నాయి కదా, అదే చెప్పాను నేను అంటే అర్థం ఉండదా? ఏమన్నా దాని సందర్భం ఉండదా? సమయం సందర్భం ఉండదా? సమస్య ఏంటంటే ప్రతిదానికి పొలిటికల్ యాంగిల్. మరి ఏం జరిగారు? అదే ఇప్పుడు కొవ్వు కలిపారన్నారు కదా, సో కొవ్వు కలిపారన్నారు, నెయ్యి మీద ఇప్పటివరకు ఏమీ తేలలే కదా. ఆల్రెడీ దేవుని లడ్డు మీదనైతే దుష్ప్రచారం జరిగింది కదా. నిజంగానే ఆ కల్తీ జరిగి ఉంటే ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఏంటంటే దాన్ని బయటికి ఏమీ మాట్లాడకుండా సింపుల్గా విచారణకు ఆదేశించి విచారణలో కంక్లూజివ్గా, సుప్రీంకోర్టు భాష వాడుతుంది, నేను నా భాష కాదు, కంక్లూజివ్గా అంటే ఏ రకమైన అనుమానానికి ఆస్కారం లేకుండా ఇది కల్తీ జరిగింది అని తేలితే అప్పుడు ఆ రిపోర్ట్ బయటపెట్టి ముఖ్యమంత్రి మాట్లాడాలి. ఇది కూడా నేను చెప్పేది కదా, సుప్రీంకోర్టు చెప్పింది. కానీ మీకు అనుమానం ఉంటే అనుమానాలు బయటకంటే బదనామైంది ఎవరండి? జగన్ ఒక్కడే కాదు. ఓకే, జగన్ బాధ జగన్ చూసుకుంటాడు, మాకు సంబంధం లేదు. కానీ దేవుని ప్రసాదం పైన అనుమానాలు పెరిగాయి. ఇది ఏ భక్తుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి కోట్లాది హిందువులకు ఇలవేలు పండి. మీరు ఆ దేవదేవుని ప్రసాదం పైన అనుమానంతో చూస్తారు. అన్యమతస్తుల పట్ల దృష్టిలో గౌరవం పోతుంది కదా. ఇది నేను అనేది. అది నిజమైనా కూడా, నిజమో కాదో మీ సిట్ ఇంతవరకు తేల్చలే నాకు తెలియదు, ఆ సిట్ తేల్చినాక మాట్లాడదాం. నిజమైనా కూడా ఆ ప్లేస్లో నేనుంటే ఒక్క కామెంట్ కూడా చేయకుండా నాకు సమాచారం వచ్చిన వెంటనే నేను ముఖ్యమంత్రి పొజిషన్లో ఉంటే విచారణకు ఆదేశించి ఇక అన్ని రకాల విచారణలు పూర్తయి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమానానికి ఆస్కారం లేకుండా కల్తీ జరిగిన నిర్ధారణకు వచ్చాక దోషులపైన చర్యలు తీసుకొని అప్పుడు అంటే ప్రసాదంలో కల్తీ అనే డైమెన్షన్ను డౌన్ ప్లే చేసి ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిపైన ఫోకస్ చేసి దేవదేవుని ప్రసాదానికి అప్రతిష్ట రాకుండా దోషులకు మాత్రమే శిక్షించేవాడిని. ఇది చేయాల్సిన పని. కానీ ఇప్పటివరకు ఏ దోషిపైన కేసు పెట్టారు నాకు చెప్పండి? తిరుపతి లడ్డు పైన ఎవరిపైన చర్య తీసుకున్నారు? ఎవరిని సస్పెండ్ చేశారు? ఎవరిని అరెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారా? టీటీడీ చైర్మన్ అప్పటి చైర్మన్ మీద కేసు పెట్టారా? ఏమీ లేదే. కానీ దేని మీద కంప్లీట్గా రివర్స్ చేశారు. దేవదేవుని ప్రసాదాన్నం అప్రతిష్ట పాలైపోయింది. ఆ దోషులు ఆరోపించబడుతున్న వారి మీద ఏ చర్య లేదు. ఇది నేను చెప్పడం, ఇది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ముఖ్యమంత్రి స్థాయిలో కోట్లాది హిందువుల మనోభావాలు ఉన్న అంశం పైన ఇలా మాట్లాడకూడదు అని కోర్టు చెప్పింది. ఎఫ్ఐఆర్ దాఖలు చేయకముందే మాట్లాడారు 15 రోజుల ముందు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పింది కోర్టు. ఇంతవరకు పోనీ తేలిందంటే ఏమీ తేలలేదు. గుజరాత్కు చెందిన ల్యాబ్ ఏం చెప్పింది? ఇట్ కెన్ గో ఈవెన్ ఫాల్స్ పాజిటివ్ కూడా కావచ్చు అని చెప్పింది. వెజిటేబుల్ ఆయిల్తో కల్తీ జరిగి ఉండవచ్చు అని కూడా చెప్పింది. మరి ఇంతవరకు ఎస్టాబ్లిషన్ కాలే ఎనిమల్ ఫ్యాట్తో. అసలు ఆ వంటనే ఎనిమల్, మళ్ళీ ఆ ఎనిమల్ ఫ్యాట్ ఏదో నాకు తెలియదు. ఆ ఎనిమల్ ఫ్యాట్ నెయ్యి కన్నా కాస్ట్లీ అని కూడా వార్తలు వచ్చాయి. నెయ్యి 300 అయితే ఎనిమల్ ఫ్యాట్ 1200 అని చెప్పి. మరి ఎక్కడ జరిగింది ఇంతవరకు? ఏది ఎస్టాబ్లిష్ చేశారు మీరు చెప్పండి? ఈ లోపల దేవుని ప్రసాదం పైన జరగకూడదంతా జరిగింది కదా, అనకూడని మాటలందరూ అన్నారు కదా. ఇది ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఇది జరుగుతుంది. ఏంటి ఈ రాజకీయం అంటున్నాను నేను. ఆపండి రాజకీయం. మీ పొలిటికల్ అపాయింట్మెంట్లు ఎదుర్కోవడానికి బోర్డు ఉన్నాయండి. తాళదాన్ని 11 సీట్లు పరిమితం చేశారు, 164 సీట్లు వచ్చాయి. హాయిగా పాలన పైన కేంద్రీకరించండి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయేలా జనరంజక పాలన ఇవ్వండి. ఇది కూడా నేను అనలేదు, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. హనీమూన్ అయిపోయింది, ఒళ్ళు వంచి పని చేయండి. ఎవరు చెప్తున్నాడు? పవన్ కళ్యాణ్ చెప్తున్నాను. ఇంకా ప్రత్యర్థులు ఒళ్ళు వంచడం పైన కేంద్రీకరించకండి. పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని ఫాలో అయితే నిజంగానే కూటమికి మంచి పేరు వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నాడో అది వేరే టాపిక్. మళ్ళీ నెక్స్ట్ మీరు ఇంకో క్వశ్చన్ అడిగితే చెప్పండి. సో అది కానీ పాలిటిక్స్ పక్కా పెడదాం. పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో రైటా రాంగా 100%. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? అయ్యా మనం ఓనర్షిప్ తీసుకుందాం, ప్రజలు మనం కోట్లేసి గెలిపించుకున్నారు, సో నేనే క్షమాపణ చెప్పడానికి మీకేం అభ్యంతరం అంటున్నాడు ఆయన. అసలు దీనికి ఇప్సన్ పర్స్ ఏంటి?
దేవాదాయ శాఖ మంత్రి చెప్పొచ్చు కదా క్షమాపణ. దేవాదాయ శాఖ మంత్రి క్షతగాత్రులు అవినీతి పరులు అంటున్నాడు. క్షతగాత్రులు అవినీతి పరులు, చనిపోయిన భక్తులు అవినీతి పరులు, అందరూ అసమర్థులు. ఇంతమంది భక్తులు రావడం తప్పు. అసలు హిందువులకు ఆ విశ్వాసం ఉండడమే తప్పు అంటారా? అంటే హిందువులకు 10 రోజుల వైకుంఠ దర్శనం చేసుకోవాలనే విశ్వాసం వల్లనే కదా ఇదంతా జరిగింది. ఇప్పుడు అక్కడికి ఆడిపోయి అదే తప్పంటారా? సార్ ఇక్కడ అందరూ సంతాపం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పురంధేశ్వరి, ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము, ఇలాంటి వాళ్ళందరూ. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళారు, వాళ్ళని పరామర్శించారు. అండ్ పవన్ కళ్యాణ్ ఒక్కరు మాత్రమే క్షమాపణ చెప్పారు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనిషిగా పరిగణించబడుతోన్న ప్రచారంలో ఉన్న బిఆర్ నాయుడు క్షమాపణ చెప్పలేదు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి తప్పు జరిగిందని ఒప్పుకోకపోగా, క్షమాపణలు చెప్పకపోగా తిరిగి వైసీపీ మీద కొన్ని ఆరోపణలు చేస్తారు. వైసీపీ మీద ఆరోపణలు పక్క వైసీపీ మీద ఏమన్నా అనుకోండి, క్షతగాత్రులు అవినీతి పనులు అంటున్నారు. క్షతగాత్రుల్ని ఇప్పుడు ఇక్కడ మనకు క్లారిటీ రావాల్సింది. జగన్ పైన ఎన్నన్నా ఆరోపణలు చేసుకోండి, నాట్ ఎట్ ఆల్ బాధపడు. ఎందుకంటే జగన్ తప్పులు చేస్తేనే 11 సీట్ల పరిమితమైంది. జగన్ మిమ్మల్ని కూడా ఇలాగే మాట్లాడాడు. అందువల్ల మీ ఇద్దరు గోల పక్క పెట్టండి. మా బాధల్లో భక్తులు క్షతగాత్రులు. మై క్వశ్చన్ ఈజ్, పవన్ కళ్యాణ్ ఒక్కరు ఎందుకు బాధ్యత తీసుకుని క్షమాపణ చెప్తూ ఉన్నారు? మిగిలిన వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు కనీసం తప్పు జరిగింది క్షమాపణలు చెప్పమన్నా కూడా, క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగి వస్తారా, ఎవరో చెబితే మేము చెప్పాలా అన్నట్టుగా మాట్లాడడం. అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరు బాధ్యత తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరివారంగా పరిగణించబడుతున్న కొంతమంది ఎందుకు రెస్పాండ్ కావడం లేదు, తప్పును ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఇప్పుడు ఒక్కసారి టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చున్నాక చంద్రబాబు నాయుడు పరివారం కాదు, పవన్ కళ్యాణ్ పరివారం. అంటే ఆయనకు ఇంప్రెషన్ ఉంది కదా సార్ మొదటి నుంచి. ఏదన్నా ఉండండి అండి, రాష్ట్ర ప్రభుత్వ నియమితుల లేదా చైర్మన్. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, ఎందుకంటున్నాడు? పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్న పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పినా కూడా దేవాదాయ శాఖ మంత్రి లేదా పోలీస్ వైఫల్యం ఉంటే హోంశాఖ మంత్రి లేదంటే టీటీడీ చైర్మన్ ఎందుకు చెప్పకూడదు అంటున్నారు. అది వాళ్ళని అడగాలి, ఎందుకు చెప్పడానికి చెప్పాలి. అదే వాళ్ళు ఎందుకు చెప్పడం లేదో నేను చెప్పలేను కదా. వాళ్ళు చెప్పాలని మాత్రమే అనగలను. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా క్లియర్గా డిమార్కెట్ చేసుకుంటున్నాడు. అది మాత్రం ఇక్కడ పొలిటికల్ పాయింట్ ఏంటంటే, మీరు ఈవెన్ హోంమంత్రి పైన మాట్లాడినప్పుడు క్లియర్గా డిమార్కెట్ చేసుకున్నాడు, ఇప్పుడు క్లియర్గా డిమార్కెట్ చేసుకుంటున్నాడు. సో అంటే ఎక్కడ ఓనప్ చేసుకుంటున్నాడు, కొన్ని చోట్ల ఉదాహరణకు లడ్డు విషయంలో ఓనప్ చేసుకున్నాడు. ఓనప్ చేసుకునే దాంట్లో మాత్రం టీడీపీ కన్నా ఎక్కువ ఓనప్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లడ్డూలో కల్తీ అని అక్కడికి ఆగాడు, కానీ పవన్ కళ్యాణ్ అక్కడికి ఆగలే. సనాతన ధర్మ సంస్థ సంరక్షణ బోర్డు పెట్టాలన్నాడు. ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అన్నాడు. అందువల్ల ఎక్కడైతే ఓనప్ చేసుకోవాలో అక్కడ టీడీపీ ఆగిన తర్వాత ఇంకో అడుగు ముందుకేసి కాషాయ వస్త్రాలు ధరించి ప్రాయచిత్త దీక్ష కూడా చేశారు. సో ఆ దీక్ష కూడా చేశారు, ఒక సభ కూడా పెట్టారు, సనాతన ధర్మ డిక్లరేషన్ కూడా ప్రకటించారు, ఇదంతా చేశారు. ఇప్పుడు కూడా బహుశా ప్రాయచిత్త దీక్ష చేస్తారేమో తెలియదు. సో అందువల్ల డెఫినెట్గా ఇవన్నీ మనం అక్కడ ఓనప్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. జాగ్రత్తగా మీరు గమనిస్తే ఆడ ఓనప్ చేసుకుంటున్నాడు, ఇక్కడ మాత్రం డిమార్కెట్ చేసుకుంటున్నాడు. అంటే పొలిటికల్గా పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు అంటే వ్యవహరించాల్సిందే కదా. రాజకీయ నాయకులు అంటే పొలిటికల్గా తెలివి. ఇప్పుడు క్రికెట్ ఆడేవాడు తెలివిగా బౌలింగ్ చేయాలి కదా, తెలివిగా బ్యాటింగ్ చేయాలి కాదు, నేరం కాదు కదా. ఇప్పుడు క్రికెట్ ఆడేదే అందుకు కదా, తెలివిగా బాల్ను కొట్టాలి, తెలివిగా బాల్ వేయాలి. రాజకీయ నాయకుడు తెలివిగా వ్యవహరిస్తున్నాడు. పేరు వచ్చే చోట, ప్రయోజనం కలిగే చోట అధికార టీడీపీ కన్నా ఎక్కువ ఓన్ చేసుకుంటున్నాడు. ప్రజలు అంగీకరించరు అనే అంశం పైన క్లియర్గా డిమార్కెట్ చేసుకుంటున్నాడు. అంటే ఆ డెబిట్ క్రెడిట్ ఉంటుంది బ్యాంకింగ్ పరిభాషలో చెప్పాలంటే. క్రెడిట్ దగ్గర తన అకౌంట్లో కూడా వేసుకుంటున్నాడు, డెబిట్ దగ్గర తన అకౌంట్కి వెళ్ళి తీసేస్తున్నాడు. సో ఇది వెరీ క్లియర్ పొలిటికల్ అకౌంటెన్సీ, ఇది చాలా పవర్ఫుల్ పొలిటికల్ అకౌంటెన్సీ కదా. సో డెబిట్ నోమో తన అకౌంట్లో రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇది డెబిట్, 6 చనిపోవడం డెబిట్ కదా. సో అక్కడ తెలివిగా తన అకౌంట్లో పడకుండా ఇన్సులేట్ అవుతున్నాడు. తనకు తానుగా ఈ వ్యవహారం నుంచి డే 1 నుంచి ఇన్సులేట్ అవుతున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తప్పని ఎవరు అనే ఆ పరిస్థితులు లేదు కదా. ఆయనే క్షమాపణ చెప్పాడు, ఎవరు అడగక ముందు, ఏ ప్రతిపక్ష నాయకుడు అడగక ముందు క్షమాపణ చెప్పాడు. సో అందువల్ల మీకు
క్రెడిట్ విషయం వచ్చేటప్పటికి పొలిటికల్ క్రెడిట్, నేను చెప్పేది వేరే విషయం కాదు. పొలిటికల్ డెబిట్ వచ్చే దగ్గర డిమార్కెట్ చేసుకుంటున్నాడు, పొలిటికల్ క్రెడిట్ వచ్చే దగ్గర క్లియర్గా తను ఓనప్ చేసుకుంటున్నాడు. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఈజ్ ప్లేయింగ్ వెరీ ఇంటెలిజెంట్ పాలిటిక్స్. ఇది ఏం జరుగుతుంది, ఇది ఎక్కడ దాకా పోతుంది అనేది తెలియాలంటే 2 వారాల క్రితం ABNలో రాధాకృష్ణ ఇచ్చిన ఓపెన్ మన వీకెండ్ కామెంట్ ఆర్కే చూడాలి. అది చూస్తే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను చెప్తే మళ్ళీ వేరే మీనింగ్ వస్తుంది. అది చూడాలి, దాని మీద మీ విశ్లేషణ కూడా చూడాలి. దాని తర్వాత నా విశ్లేషణ చూస్తే చూడండి, లేకపోతే కానీ అదైతే చూడండి. ఆ ప్రోగ్రామ్ కంటే మీ విశ్లేషణ ఎక్కువ మంది చూస్తారు. అది ఈక్వల్ చూశారు దాదాపు. అది 4 లక్షలు చూశారు, నాది 4 లక్షలు చూశారు. సో ఆ విశ్లేషణలో ఆయన క్లియర్గా అన్నాడు, ఒకటి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగదలుచుకుంది, రాజకీయాలు నిశ్చలంగా ఉండవు అంటూ క్లియర్గా ఏం చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వం కూటమిలో డిమార్కెట్ వెళ్ళిపోతాడు అనే మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. జరగవచ్చు, జరుగుతుందని రాధాకృష్ణ కూడా చెప్పడం లేదు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, నిశ్చలంగా ఉండవు కనుక ఆ పాసిబిలిటీని కూడా రూల్ అవుట్ చేయలేము. నేను దానికి నా విశ్లేషణ కూడా చెప్పింది అదే. ఈ ప్రభుత్వానికి మంచి పేరే వస్తే కూటమి కలిసే ఉంటుంది, కూటమి ఐక్యంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ కూటమి పక్షాల మధ్య దూరం పెరుగుతుంది. ఎక్కడ దాకా పెరగవచ్చు, ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ కాదు, పక్కన బీజేపీ ఉంది. బీజేపీ చాలా వ్యూహాత్మకంగా దేశవ్యాప్తంగా మిత్రపక్షాలతో వ్యవహరిస్తూ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మిత్రపక్షాలు పెరిగిన పార్టీ. నేను అనేక సార్లు దేశవ్యాపితంగా ఉదాహరణలు ఇచ్చాను. బీజేపీతో కలిసిన ఏ పార్టీ ముందుకు పోలేదు, బీజేపీ మాత్రమే ముందుకు పోయింది. ఇది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇదే. జమ్మూ కాశ్మీర్లో PDP నుంచి తమిళనాడులో ADMK వరకు దేశమంతటా ఇదే ఉదాహరణలు, వేరే ఉదాహరణలు ఏవి లేవు ఒక్కటి కూడా. సో అందువల్ల ఏం జరగవచ్చు, బహుశా ఆ పాసిబిలిటీ ఉంది కనుక ఇప్పటి నుంచే క్లియర్గా రేపు ఏడాది తర్వాత 2 ఏళ్ల తర్వాత ఈ కూటమి పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అనుకున్నప్పుడు పక్క జరిగితే ఈ ప్రశ్నలు వస్తాయి. ఆ రోజంతా మరి చేసిన తప్పులకు నీకు బాధ్యత లేదా అంటారు. అందుకే ఈ ప్రభుత్వం వల్ల, ఈ ప్రభుత్వ చర్యల వల్ల మంచి పేరు వచ్చే చోట పవన్ కళ్యాణ్ తన అకౌంట్లో కూడా అందులో షేర్ చేసుకుంటున్నాడు. ఎక్కడైతే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తారు అనుకుంటే చాలా జాగ్రత్తగా డిమార్కెట్ చేసుకుంటున్నాడు. అందుకే లడ్డు విషయంలో ఓనప్ చేసుకున్నాడు, ఎందుకంటే అది ప్రజల సెంటిమెంట్ తమకు ఉపయోగపడుతుంది అనుకున్నాడు. మరి రేపు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కనుక ఈ రిపోర్ట్ ఇలాగే ఇవ్వకుండా ఇంకా తాస్తారం చేస్తే ప్రజలు దేవదేవుని ప్రసాదం పైన మీరు అప్రతిష్ట పాలు చేశారని అనుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో మనకు తెలియదు, చూడాలి. ఇప్పుడైతే లడ్డు వ్యవహారంలో పూర్తిగా ఓన్ చేసుకున్నాడు. సో కానీ మీకు ఈ తొక్కిసలాట వ్యవహారంలో పూర్తిగా డిమార్కెట్ చేసుకుంటున్నాడు. హోం మంత్రిత్వ శాఖ విషయంలో కూడా క్లియర్గా డిమార్కెట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ TDP హోం మంత్రి పని చేయకపోతే క్లియర్గా మీరు పని చేస్తలేరని అన్నాడు, పని చేయకపోతే కాదు నేనే ఆ బాధ్యత తీసుకుంటా అన్నాడు. అంటే నీతో కాదు నాతో అవుతుంది అని చెప్పాడు క్లియర్గా, నీతో కాదు నాతో అవుతుంది అని క్లియర్గా చెప్పాడు. సో అందువల్ల చాలా స్పష్టంగా ఎక్కడ డిమార్కెట్ చేసుకుంటున్నాడు. తర్వాత ఇండిపెండెంట్ యాక్షన్, ఒక తత్వవేత్త అంటాడు వర్క్ ఇండిపెండెంట్లీ స్ట్రైక్ యునైటెడ్లీ అని ఒక నినాదం. అంటే వర్క్ ఇండిపెండెంట్లీ రాజకీయాల్లో ఎదగటానికి ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఇది. వర్క్ ఇండిపెండెంట్లీ స్ట్రైక్ యునైటెడ్లీ, ముఖ్యంగా కూటమిలో ఉండే పార్టీలు చేయాల్సిన పని ఇది. సరిగ్గా ఆ పనే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. వర్క్ స్ట్రైక్ యునైటెడ్లీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అటాక్ చేసే క్రమంలో ఐక్యంగా TDP బీజేపీతో కలిసి ఐక్యంగా అటాక్ చేస్తున్నాడు. మీరు గమనించండి, మీరు లడ్డు వ్యవహారం అందుకు ఉదాహరణ, ఇతర అనేక అంశాలపైన అదే ఉదాహరణ. వైసీపీ పైన అటాక్ విషయంలో ఎక్కడా శశబిషలు లేవు, ఎక్కడా రాజీ లేదు. TDP బీజేపీని కూడా కలుపుకొని అటాక్ చేస్తున్నాడు. అదే సమయంలో ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు అందుకే చూడండి, ప్రతి నెలలో 14 రోజులు ప్రజల్లో ఉంటాను, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తాను. ఆ పర్యటనల సమయంలో కూడా ఆయన స్టేట్మెంట్లు, వ్యాఖ్యలు చాలా జాగ్రత్తగా, ఎక్కడ పొలిటికల్గా చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ ఎక్కడా మాట్లాడతాడు. మీరు గమనించండి. పైగా చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేస్తూ, నిన్నకాక మన వైజాగ్లో కూడా ఏమన్నాడు, మోడీ చంద్రబాబు నుంచి నేను నేర్చుకుంటున్నా అంటున్నాడు. అందువల్ల ఎక్కడా కూడా పొలిటికల్గా తాను చంద్రబాబు నాయుడును తగ్గించి తాను ఎక్కువ అని చెప్పుకోవడం లేదు. అది చాలా తెలివైన పని. కానీ
ఎక్కడైతే ప్రజలకు నష్టం కలుగుతుంది, ఇది ప్రజలు యాక్సెప్ట్ చేయరు అనే దగ్గర మాత్రం చంద్రబాబు నాయుడు పేరు చెప్పకుండా ఈ ప్రభుత్వ వ్యవహార సరళితో డిమార్కెట్ చేసుకుంటున్నాడు. మీరు అందుకే గమనించండి, పవన్ కళ్యాణ్ నేను క్షమాపణ చెప్పాను, ముఖ్యమంత్రి కూడా క్షమాపణ చెప్పాలని అనలే. మీరు గమనిస్తే సో ముఖ్యమంత్రిని కానీ దేవాదాయ శాఖ మంత్రి కూడా క్షమాపణ చెప్పాను అనలే. మీరు గమనిస్తే టీటీడీ చైర్మన్ ఈవోను క్షమాపణ చెప్పన్నాడు. భోజనం చెప్తాం అక్కడ కూడా మీరు చాలా వ్యూహాత్మకంగా వివరించారు పవన్ కళ్యాణ్. అనొచ్చు కదా, ఉప ముఖ్యమంత్రిగా నేనే క్షమాపణ చెప్పినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎందుకు క్షమాపణ చెప్పాడని అడగాలి కదా, అడగలే. అంటే పొలిటికల్గా తాను చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేస్తున్నాను అనే భావన ఎక్కడా కలిగించడం లేదు. కేవలం ప్రజల మనోభావాల్ని తాను వ్యక్తం చేస్తున్నాడు. సరిగ్గా ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అన్నాడో తెలియదు కానీ వైసీపీకి 10% కూడా రాలేదు కనుక అసెంబ్లీలో జనసేనయే అపోజిషన్ అన్నాడు. అది ఏ కాంటెక్స్ట్లో ఏ అన్యాపదేశంగా అన్నాడో కానీ వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ఈజ్ కంబైనింగ్ బోత్ పొజిషన్ అండ్ అపోజిషన్. పొజిషన్లో భాగమవుతున్నాడు, అపోజిషన్లో కూడా భాగమవుతున్నాడు. అందుకే క్లియర్గా మీరు చంద్రబాబు నాయుడును ప్రశ్నించకుండానే ప్రజలకు సంబంధించిన వ్యవహారాల విషయంలో తనకు సంబంధం లేదు ఇది అని, తన మార్గం వేరే, తన వ్యవహారం వేరే, తన సరళి వేరే అని స్పష్టంగా డిమార్కెట్ చేసుకుంటున్నాడు.